స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి, లేని వారు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. 2వ ఆరాధన 10వ సంఘాన్ని పెట్టి నీకు స్తోత్రాలు. ఇగో ప్రభు, ఇంతవరకు నీ సన్నిధిలో నీ బిడ్డలు పాటలు పాడారు, ప్రార్థించారు. అయ్యా తండ్రి, ఇప్పుడు నీ స్వరం వినడానికి మేము అందరూ ఎదురు చూస్తుండగా మాకు మేలు కలుగునట్లుగా, మా ఆత్మీయ స్థితిలో మరొక మెట్లు ఎక్కునట్లుగా ప్రభువా, నీ పట్ల అధిక భారము రోషము కలిగి, దర్శనం పట్ల భారము కలిగి నా తండ్రి మేము నడిపించబడినట్లుగా ఆత్మదేవ అందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయండి. ఎవరి హృదయాల్లోనూ దుష్టుడు వాక్యము ఎత్తుకెళ్ళిపోయేలాగా ఎవరు కూడా అయా తండ్రి నాయన నిద్రమత్తుతో కానీ బలహీనతో కానీ ఉండకుండా జాగ్రత్త కలిగి వినడానికి, మెలకు కలిగి ఉండడానికి కృపణిమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని సులుచాటను మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ జనులందరికీ తండ్రి మేలు కలిగినట్లుగా, అపవాద శక్తులకు నాశన అపజయము కలిగినట్లుగా, మీ నామంతటికి నీ మహిమ కలిగినట్లుగా నీవే దిగి వచ్చి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునాలో ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో ఉన్న వారు కూడా వందనాలు. మంచిది. చాలా సమయం అవుతుంది. త్వరగా వాక్యాన్ని ధ్యానం చేసుకుని బలను సమీపిద్దాం. కనుక అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా మీరు వాక్య వినాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో లేఖనం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, అపోస్తులైనటువంటి పౌలు తన మరణానికి ముందుగానే, ప్రభు మరణం తర్వాత తను చేసినటువంటి సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మను ఆ దేవుడు అతన్ని ప్రేరేపించి వ్రాయించిన సంగతి దేవునిగా అన్నాడంటే, అయితే కడవరి దినములలో కొందరు అని అన్నాడు మాట. హల్లెలూయా. అంటే ఎవరు కొందరు అని అంటే, ప్రతి సంఘములోనూ యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి ప్రతి సంఘంలోనూ కొందరు ఏమవుతారంటే ఈ కడవరి దినాల్లో. అందుకే చెప్తున్నాను, వాక్య వినడంలో మీరు చాలా సీరియస్నెస్గా వినాలి. వాక్య వినడంలోనే నీలో సీరియస్నెస్ లేదంటే నువ్వు సాక్షాత్ ఎక్కడున్నావు కదా, నువ్వు అనుకుంటున్నావు దేవుని సంఘం అని. ఐఎమ్ వెరీ సారీ, నువ్వు సంఘంలో కాదు ఉన్నదే, సాతాన్ యొక్క గుప్పుల్లో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. అయితే కడవరి దినముల్లో కొందరు అని చెప్పాడు పౌలు భక్తుడు. ఈ కడవరి దినాలు అంటే అంచె దినాలు మాట. కడవరి దినాలు అంటే ఏంటి? అంచె దినాలు. ఏంటి అంచె దినాలు అని అంటే, ఒకటి, ఈ భూమి మీదకు రెండవసారి క్రీస్తు రావడానికి ఇది కడవరి దినము. అలాగే భూమి మీద ఉన్నటువంటి జనులు అంటే మరణము ద్వారా ఈ లోకాన్ని విడిచిపోయేటువంటి దినాలు కడవరి దినాలు, భయంకరమైనటువంటి దినాలు. నువ్వు ఇంకా ఊహించుకోవద్దు, ఊహలోకి వెళ్ళిపోయే దినాలు కాదు ఇవి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి సంగమా. ప్రభువు నీతో ఉంటే, నువ్వు ప్రభుతో ఉంటే ప్రతి దినము కూడా నీకు పండుగ, నీకు మేలు, నీకు నెమ్మది, నీకు సమాధానం. నువ్వు ప్రభుతో లేకపోయినా, ప్రభు నీతో లేకపోయినా ఈ దినాలన్నీ కూడా నీకు ఏ దినాలంటే నీకు బ్యాడ్ దినాలు. ఇంకా మీరు ఒక్క మొక్కతో మీకు ప్రసంగం అర్థమైపోలేదు అబ్బతోటి. ఏంటి? ప్రభుతో నువ్వు లేకపోయినా, ప్రభు నీతో లేకపోయినా ఈ ముందున్నటువంటి దినాలు నీకు నాశనము తెచ్చే దినాలు, నీకు శాపము తెచ్చే దినాలు, నీకు దుఃఖాన్ని మిగిల్చే దినాలు, నీకు నెమ్మది లేనటువంటి దినాలు. కాబట్టి ఈ కడవరి దినాల్లో రక్షింపబడినటువంటి మనము, నీవు నేను చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి దేవుని దగ్గర మనం లేకపోతే, అందరూ నవ్వుకుంటున్నారు, మనం నవ్వుకుంటున్నాం, అందరూ తిరుగుతున్నారు, మనం తిరుగుతున్నా అంటే ఏంటి? ఏం చెప్తుంది దాని అంతము తుదుకు? నేడు జీవమును మరణమును ఎదుటి పెట్టాను, ఏది కావాలో కోరుకొని చెప్పాడు దేవుడు. జీవ మరణములను ఎదుటి పెట్టాను, ఏది కావాలో కోరుకు అన్నాడు. కోరుకునే ముందు దేవుడు ఏం చెప్పాడంటే, తిను, త్రాగుము, సుఖించుము, నీకు నచ్చినట్లుగా బ్రతుకు, ఎక్కడికి వెళ్తావో, ఏం చేస్తావో, ఎలా బ్రతుకుతావో నీకు నచ్చినట్లుగా ఉండు. అప్పుడు ఈ సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకో. తత్ఫలితము
నిత్యనాశనము అని చెప్పింది. లేదా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ సాక్ష్య జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవునికి లోబడి నువ్వు జీవిస్తే నీ భక్తి, నీ పద్ధతి, నీ ప్రవర్తన కొంతమందికి నచ్చదు. నచ్చలేనందువల్ల ఏమవుతావు అంటే నువ్వు తప్పకుండా గాయపరచబడతావు, ఇబ్బంది ఎదురవుతుంది, అవమానం ఎదురవుతుంది. అందరూ ఇల్లే చేస్తున్నారంటే పెద్ద భక్తులు ఇల్లే వచ్చారు అని అంటారు ఖచ్చితంగానే. ప్రతి భక్తునికి వంకెట్టారు. వంకి పెట్టలేని ఏ భక్తుడి పేరైనా మీరు చెప్పండి, ఒకవేళ నేను తెలుసుకుంటాను, మీరు ఎవరైనా చెప్తే. ఏసైకే వంకెట్టింది కదా లోకం, భక్తులకి ఎటకొని ఉంటుందా? ఏసైకే వంకలు పెట్టింది లోకం. ఆయన పిల్లలైనటువంటి నీకు నాకు వంకలు పెట్టకుండా ఉండదు ఈ లోకం. కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు విన్నారు వీళ్ళు ఇలా అన్నారని వాళ్ళ మీద గొడవలకి వెళ్ళిపోయేటువంటిది కాదు. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని చేతకాని లేకుండా కూర్చుని ఏడ్చేటువంటిది కూడా మంచిది కాదు కాదు కాదు. ఇవన్నీ కూడా కరవళి దినాలు. అందుకే మెసేజ్కి ఒక పేరెట్టాను, అంత్య దినములు. హల్లెలూయా. ఏంటి? అంత్య దినములు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు పత్రికలో రాస్తూ ఒక మాట చెప్పాడు చూడండి. మనం నవ్వుకోవడం దీని గురించి చెప్పాడు ఆయన. ఎప్పుడు నవ్వాలో ఏంటో అనేటువంటి విషయాన్ని గురించి ఆయన నువ్వు ఎలా మార్పు చెందాలి ఏంటో చెప్పాడు. రిఫరెన్స్ తెలిసిన వాళ్ళు చెప్పండి. మీ నవ్వును దుఃఖమునకును, మీ సంతోషమును దుఃఖమునకు, నవ్వును ఏడుపుని. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుండి చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడివుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అండ్ వింటున్నారా? ఏమని చెప్తుంది బైబిల్? ప్రభు చెప్తున్నాడు, అంచె దినాలలో నువ్వు ఎలా పడతాలాగా 32 పళ్ళు ఈకిలించేసి నవ్వేసేది కాదట. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఎప్పుడు నవ్వుకోవాలో, ఎక్కడ నవ్వుకోవాలో, ఎంత నవ్వుకోవాలో అనేది సంస్కారం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. శవం దగ్గర నవ్వుతారు కొంతమంది సిగ్గు లేకుండా. అండి ఎంత క్లియర్గా చెప్తుంది ఏమని? మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ఒక మాట చెప్తున్నాను, ప్రభు నిజంగా మనల్ని సంతోషాన్ని చూసేవాడా, లేకపోతే మనం సంతోషంగా ఉంటే ఏడ్చేవాడా దేవుడు? చెప్పాలి. నాకు అందరు వాక్యం వింటున్నారు లేదని మీరు అమ్మ చెప్పండి. ప్రభు మనల్ని సంతోషపెట్టేవాడా, మనల్ని ఏడిపించేవాడా? నిజమేనా? మరి లేఖనం ఎలాగ ఉంది? ప్రింట్ తప్ప నా బైబిల్ అలా రాంగ్గా ఉందా? ఎందుకు దుఃఖపడమంటున్నాడు? అంతే ఎందుకు వ్యాఖ్యలు పడమంటున్నాడు? ఎందుకు ఆయన కన్నీరు విడమన్నాడు? ఈ సంతోషాన్ని చింతకెందుకు మార్చుకోమన్నాడు ఆయన? నేను చెప్తున్నాను, భూమి మీద నవ్వుతా. ఎప్పుడు నవ్వుతా చెప్పు? 24 గంటలు నవ్వగలవా? దమ్ముందా? ఏదైనా మేలు జరిగింది, ఏదైనా ప్రమోషన్ వచ్చింది, నాన్న ఇది గట్టిగా పట్టుకోండి, ఏదైనా ఆశీర్వాదం వచ్చింది, ఏదైనా కలిగింది, ఎంతసేపు నవ్వుతారు చెప్పండి ఎవరైనా? కొంత సమయమే కదా. 24 గంటలు రోజంతా, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి గంట, ప్రతి నిమిషం నవ్వుతూనే ఉంటారా? ఉండరు. ఇలా చూడండి, ప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు అలాగ పాటిస్తే ఇక్కడ లేఖనం చెప్పినట్లుగా పరలోక రాజ్యంలో నీకు ఏడవడానికి ఇంకా నీకు అవకాశం ఉండదు. పరలోక రాజ్యంలో నీకు దుఃఖం ఉండదు, ఇంకా పరలోక రాజ్యంలో నీకు నష్టం ఉండదు, నీకు బాధ ఉండదు. అక్కడ నీకు యుగయుగాలు ఏముండదంట? ఆనందమే పరమానందమే. ఉందా పాటలు చూసుకో. యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. చెప్పలు కొద్దాం. అక్షయుడానికే స్తోత్రము, ఆపాతాళములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే పరమానందమే,
ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. నాకు తెలియదు కానీ ఎస్ఎన్ గారి పాటలు విని మీరు ఆళ్ళు పాడుతుంటే విన్నటువంటి పాటలు ఏమైనా కానీ మంచి ఆత్మీయ అర్థముతో భావంతో కూడినటువంటి పాటలు ఏంటంటే ఆనందమే పరమానందమే ఆశ్రయపరమైన యేసయ్య నీలో. యేసులో ఉన్న ఆనందం నీకొద్దు, లోకంలో ఉన్న ఆనందం నీకు ముద్దా? చెప్పండి ఒక మాట ఏండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రిది చాలా ఆస్తిపరుడు. ఆ తండ్రి దగ్గర బోల్డ్ మంది పనివారు ఉన్నారు. వినండి, ఎవరు శ్రద్ధగా వినండి, పర్లేదు, చిన్నపిల్లలు ఏం చేయాలి. ఒకరోజు కుమారుడికి మరి ఏ దుష్ట సహవాసం, ఏ దుష్ట ఆలోచన, ఏ దుష్ట మనిషి వచ్చాడో తెలియదు కానీ ఈ తండ్రిని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు, ఎంజాయ్ చేయడం వరకు. ఇంకా దానికి ఏం చేశాడు, తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తులు సగం బాగా వచ్చాయి అన్నాడు. అదేట్రా, ఇదంతా మీకే కదా, నాకే ఏమన్నానే, ఉన్నదే మీరిద్దరు కదా, నా ఆస్తి అంతా మీ ఇద్దరికే కదా నాన్న, ఎందుకు అలా అంటున్నా అంటే అదంతా కుదరదు, నా ఆస్తులు నాకు రావాల్సిన వాటర్ నాకు ఇచ్చే అన్నాడు. సరే, ఇంకా ఏ రోజుకైనా ఇద్దరికి ఇవ్వాల్సింది కదా, ఇచ్చేసాడు. ఆస్తి తీసుకుని ఏం చేశాడు, ఇతడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. వింటున్నారు అందరూ? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట చెప్పండి, ఎంత సంతోషించాడు తప్పిపోయిన కుమారుడు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో చూడొద్దులే ఇప్పుడు. ఎంత సంతోషించాడండి? చాలా సంతోషించాడా? చాలా సుఖపడ్డా? ఈ ఆస్తి తీసుకుని పాపపు క్రియలతో, చెడ్డ స్నేహాలతో, వ్యభిచారముతో రకరకాలుగా దుర్వినియోగ పాలు చేసేటంటే ఆస్తి అంతా బొత్తుగా నాశనం చేసేసుకున్నాడు. ఇప్పుడు అయ్యగారి పరిస్థితి ఎలాగొచ్చిందంటే చూడండి, ఇలాగా పందులు మేపేటోళ్ళ దగ్గర ఉన్నాడు. ఆకలేస్తుందంట, ఆకలేస్తుంది. ఎవడు పెడతాడు ఆకలేస్తుందంటేనే? పందులకి పెట్టే పొట్టు కలిపి పెడతారు కదా, ఈ తవుడు ఇదంతా కలిపి పెడతారు, గేమ్ చేసేది అంతానే. అది తినేద్దాం అనుకున్నాడంటే ఒకసారి ఆలోచించుకోండి. ఆకలి తక్కువ బాధ ఏమీ కాదు. ఆకలి బాధతో దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆకలి బాధతో వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆకలి బాధతో రకరకాలుగా మనిషిని చంపిన వాళ్ళు ఉన్నారు. అంటే తీర్చుకోవడం కొరకు ఒక తెగింపు, ఒక విధానంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆకలి ఏం చేస్తుందంటే మనిషిని ఎంత నీచానికైనా దిగజార్చేస్తుంది. రాజకుమారుడిగా తండ్రి దగ్గర 100లాది మంది పనోళ్ళు రాజభోజనం చేస్తున్నారు. పనోళ్ళు చేస్తున్నారు తండ్రి దగ్గర మంచి భోజనం. అటువంటిది ఆ వారసుడు ఇప్పుడు పందులు తినే పొట్టు తినడానికి పూనుకున్నాడంటే మీరు ఆలోచించండి, అతని క్యారెక్టర్ అంతా దిగజారిపోయిందని. ఇది అంత కరమే వచ్చింది నీకు అంటే తండ్రి దగ్గర వచ్చే ఆనందం వద్దండి, వీటికి స్పెషల్ ఆనందం కావాలంటే లోకంలోనూ. ఈరోజు దేవుని పిల్లలు చేసే దౌర్భాగ్యం కూడా ఇదే. అసలు క్రీస్తులో మీరు వచ్చారు కదా అప్పుడు చిన్నవాసులు, ఆ క్రీస్తులో ఆనందించడానికి 3 రోజులు పాస్టర్ గారు సన్మానం చేశాం కదా. అప్పుడు మీ పాస్టర్ గారికి నేను బయట పెట్టాను. నక్సలైట్ గారి సాక్ష్యము, తర్వాత జైల్లో మన ఆఫీస్లో ఒక సేవకుడు నరహంతకుడిగా జైల్లో ఉన్నటువంటి సాక్ష్యాన్ని వినిపించాను. నా సోదరులారు, ఏంటి బయట పని ఏంటి? హల్లెలూయా. తర్వాత మాట్లాడుకుందరు కానీ వచ్చిన కూర్చోమని, లేకపోతే సాక్ష్యాలు వినిపించామని విన్నారు. దానికి టైటిలే క్రీస్తులో ఆనందించడానికి పెట్టాను. నిజం చెప్తున్నాను, ఈ రోజు యథార్థంగా చెప్పాను, గుండెల మీద చేసుకొని నిజంగా దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. నాకు బోల్ బాధలు ఉన్నాయి, బోల్ కష్టాలు ఉన్నాయి, బోల్ ఇబ్బందులు ఉన్నాయి. ఈ లోకంలో అసలు బ్రతకడానికి నాకంటూ ఎవరు లేరు, నాకు తోడు. ఒక మోడ్లాగా నా బ్రతుకుంది, నా జీవితం ఉంది. కష్టాలే, కన్నీళ్ళే, వేదనలే, ఎందుకు నా జీవితం ఇలాంటి విరక్తి కలిగిన నా బ్రతికే. అయినా ఈ భూమి మీద నాకు ఈ పాడైపోయిన బ్రతుకులో నాకు యేసయ్య దొరికాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. చాలా సంతోషంగా నా యేసుని పెట్టాను. చెప్పండి సంఘాలు ఎంతమంది చెప్తారని? నిజం చెప్తున్నాను, లేరు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. యేసులో ఆనందం లేదు. ఎలాగొస్తుంది యేసులో ఆనందం నీకు? నువ్వు అసలు వాక్యం వింటే యేసులో ఆనందం వస్తుంది నీకు. నువ్వేం వింటున్నావో గ్రహిస్తే నీకు ఆ ఆనందం వస్తుంది. ఏంటి, ఒక తండ్రి ఒక కొడుకు ఉద్యోగానికి చదువుకోవడానికి దూర ప్రాంతానికి వెళ్తే ఒక బైబిల్ ఇచ్చాడు. అమ్మేమో కొడుకు ఎక్కడున్నా సరే ఏ లోటు లేకుండా ఉండాలని కోరుకుంటుంది కదా తల్లి. కాబట్టి తినడానికి ఏ లోటు లేకుండా అన్ని పెట్టించిందంట. చక్కగా తీసుకుని వెళ్ళాడు, బైబిల్ ఇచ్చాడు, ఖర్చులకి మొత్తం అన్ని డబ్బులు ఇచ్చాడు. అన్న నువ్వే రోజు బైబిల్ చదువుకుంటూ మానకూడదు, ప్రతిరోజు బైబిల్ చదువని చెప్పాడట తండ్రి. అలాగని చెప్పాడు, చదువుకోవడానికి దూర ప్రాంతానికి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత లెటర్ పంపించాడు ఇంటికి. మా ఫ్రెండ్ నేను కువైట్ నుంచి, ఇక్కడ నుంచి నేను లెటర్ పంపించేవాడిని, మా ఫ్రెండ్ కువైట్ నుంచి నాకు లెటర్ పంపించేవాడు. క్లాస్మేట్ మాట.
నేను కూడా మీతో చదువుకున్న ఆ అవకాశం నాకు లేదు, మీరైనా బాగా చదువుకున్నాను, ఇక నేను వెళ్తున్నాను కానీ ఇక చాలా కఠినమైనటువంటి పని చేస్తాను ఈ కువైట్ దేశంలో, మీరు బాగా చదువుకోండి మన స్నేహితులందరిని అడిగానని చెప్పంటే ఆ లెటర్ చదువుకుని నేర్చేసుకోండి. నేను కొంతమందికి చదువుకోవాలని ఎంతో ఆశ ఉంది, పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు వాళ్ళని చదువుకు దూరం చేసే, చక్కగా అమ్మా నాన్న డబ్బులు ఇచ్చి చదువుకోండి అమ్మా, చదువుకోండి నాన్న, నీ కష్టం లేకుండా చదువుకొని పంపిస్తే ఈరోజు రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ కాదు. అలాగే ఒక కొడుకుని చదివిస్తూ దూరదేశానికి పంపించని చేస్తే డబ్బులు అయిపోయిన నాన్న పంపించు అని పంపించే లెటర్. నాన్న నువ్వు బైబిల్ చదువుతున్నావా, బైబిల్ చదవని ఆయనేమో అలాగా ఈయన ఇలాగా. చివరికి మండి కోపం వచ్చి కొడుకు వచ్చేసాడు. ఏడ్నా నువ్వు డబ్బులు అయిపోయినాయి పంపించి ఖర్చు కన్నా అంటే నువ్వు బైబిల్ అంటావు ఆయన చెప్పేసి తెలితే అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి బైబిల్ తండ్రి తీసుకుని, చూడండి అందరు రియల్గా జరిగిన స్టోరీ, భక్తులు బైబిల్ చూసుకుని ఆ బైబిల్లో అమ్మ వాక్యం అయిన తర్వాత మాట్లాడదాము, కొంచెం సైలెంట్గా ఉండండి. ప్రతి పేజీలో ఒక్కొక్క నోటు పెట్టాడంట కొడుకుకి. ప్రతి పేజీలో తన ఖర్చులకి తన అవసరాలకు కావాల్సినవి పెట్టాడట. ఏంటి పనికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం, వ్యాపారానికి వెళ్తాం, ఎటకెళ్తాం. నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ దండం పెడుతూ, కనీసం కొద్ది ముందు లేచి ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ రోజుగా నా పనికి వెళ్తున్నాను, నా పనులు నాకు తోడుగా ఉండండి, ఏ కీడు కాకుండా నీ కృప నాకు కావాలి, నాకు తగినంత ఆశీర్వాదం, నా కష్టానికి తగినటువంటి ఫలం నాకు దయచేయని అని ఎంతమంది వెళ్తున్నారు మీలో? చెప్పండి. యథార్థంగా ఏమీ లేదు, లేచి వెళ్ళిపోవడం అంతే, ఏమీ లేదు. ఇంకా సోదరులారా చెప్తున్నాను, ఇది క్రైస్తవ జీవితం కాదు అసలు అన్నాయి. హల్లెలూయా. అందుకే అంచె దినాలు అనే టైటిల్ పెట్టండి దీనికి. మూలవాక్యం కూడా అయితే కడవరి దినములో కొందరు అని చెప్పింది. అందరూ కాదు, కొందరు కడవరి దినాల్లో భ్రమపరచు ఆత్మల యందును దయ్యముల బోధి యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడట. నువ్వు బైబిల్లో ఏముందో తెలుసుకో, కనీసం వాక్యం చెప్తుండగా ఏం వాక్యం చెప్తున్నారో వినో. మరి అప్పుడు ఏం తెలుస్తుంది మనకి? కడవరి దినాల్లో ఎలా ఉండకూడదు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా ఉండకూడదు ఎలా తెలుస్తుంది? యేసన్న గారు పాడినటువంటి పాట, ప్రతి పాట ఒక ఆణిముత్యం, ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ పాటలు మాట అవన్నీ కూడా. హల్లెలూయా. కానీ వాళ్ళు ఓఫిరి గారి పాట పాడమంటే ఎందుకో పాడుకోవడానికి ఇష్టపడతారు. జానుశ్రీ గారు పాడతారు, అబ్రహం పాస్టర్ గారు పాడతారు, మిగిలిన వాళ్ళు పాడుకోవడానికి వాంతులు ఇరేషన్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. వీళ్ళు ఓ శ్రేష్ఠ భక్తుని పాటలు పాడుకునేటువంటి అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళే తప్ప కానీ ఓఫిరి గారి పాటలు పాడలేనందువల్ల మాకు వచ్చే నష్టం దమ్ముడి లేదు. కానీ ప్రతి భక్తుని పాటలు మేము పాడుకునేటువంటి కృప మాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే భక్తుల్ని తృణీకరిస్తారు కొంతమంది, ఏం నష్టం చేసేయడని. అండి క్రీస్తులు ఆనందించట అనే టైటిల్ కింద ఆ సభలు పెట్టాను, ఆ 3 రోజులు ప్రార్థన పెట్టాను. చెప్పండి, నేను చెప్తున్నాను. సరే డబ్బు ఉంది, డబ్బుతో ఎంతకాలం ఆనందిస్తావు చెప్పు? నువ్వు మంచం మీద ఉన్నావు, సరే మంచం మీద ఉన్నందుకు మంచి భోజనం నీ దగ్గరికి వస్తుంది, మంచి వైద్యం నీ దగ్గరికి వస్తుంది. కానీ నువ్వు బాధతో ఉన్నప్పుడు డబ్బు వచ్చి బాధ ఆదరిస్తుందా? డబ్బుతో పనులు జరగనట్లేదు, కానీ అన్నీ జరగవని చెప్తున్నాను నేను. అన్నీ జరగవు డబ్బుతోటి, కొన్నే జరుగుతాయి. కానీ మరి బేదలాజరు ఉన్నాడు, ఒక మాట చెప్పండి. బేదలాజరు ఉన్నాడు, మనకి ఇల్లు వాకులు ఏమైనా ఉన్నాయి, ఆయనకి ఏమీ లేదు, ఆరోగ్యం కూడా లేదు ఆయనకి. పోనీ ఆస్తులే అక్కర్లేదండి, ఆరోగ్యమైన ఉండాలి లేదా? భూమి మీద ఏ మనిషికైనా భూమి మీద ఆస్తులు అంతస్తులు లేకపోయినా కనీసం ఆరోగ్యం ఉంటే ఆ మనుషుడు ఎవరి మీద ఆధారపడడు. ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయింది, మనిషి మీద ఉన్నాం, ఒక మాట చెప్పండి. ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు ఇసుకోకుండా సనుకోకుండా ఎంతకాలం చేయగలుగుతారు? అప్పటి వరకు మా అత్తగారే, నా కొడుకే, నా కూతురే, నా కోళ్ళే, నా నాన్నే, నా భర్తే, నా తండ్రి అనుకుంటారు. వాళ్ళు మనుషుల మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సాక్రియ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, చిరాకు పడతారు, విసుక్కుంటారు, ఖచ్చితంగా ఇసుకొస్తారు. అండ్ రియల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, అందరూ ఉండరు అలాగా. అక్కినేని నాగేశ్వరరావు మనకు బాగా అలవాటు కదా, తెలుసు కదా, తెలిసే తెలియదా? పోనీ నేను చెప్పనా? అక్కినేని నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ చాలా సంవత్సరాలు మంచం మీద ఉంది, తెలుసా మీకు? నేను అవసరాన్ని బట్టి అన్ని స్టోరీస్ నేను తెలుసుకుంటాను, చదువుతాను. బైబిల్ చదవడం మానేసి ఇంకోటి చదువుతూ కూర్చోను. అవసరమైన భక్తి విషయాలు నేర్చుకోకుండా ఇంకో విషయాలు నేర్చుకుంటూ కూర్చోను నేను. అక్కినేని నాగేశ్వరరావు భార్యని ప్రేమించట్లో ఆయన చాలా ఉన్నతుడు మాట. అండి ముగ్గురేసిని నలుగురేసిని, ఇది నచ్చపోతే అది నచ్చపోతే ఇది చేసుకుంటున్నారు చెప్తున్నాను. వాళ్ళని వేరే విషయం. కానీ మంచాల పడితే నాగేశ్వరరావు కోట్ల రూపాయల అధినేత మాట. ఈరోజు అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్లో టీడీపీ ఆఫీస్ పక్కన ఉంటుంది, 1000 కోట్లు దాని ఖరీదు మాట.
ఏంటి సినీ ఫీల్డ్లోనే అత్యంత రిచ్ ధనవంతుడు నాగేశ్వరరావు నాగార్జున. హల్లెలూయా. అదొకటి అమ్మితే చాలు 1000 కోట్లు వస్తుంది. మంచం మీద పడితే తను మరణించే వరకు కూడా నాగేశ్వరరావు తన భార్య పక్క నుండి ప్రతిదీ ఏ లోటు లేకుండా ప్రతిదీ కూడా, ఓ పక్క షూటింగ్లో బిజీగా ఉన్నాడో, ఎంత బిజీగా ఉన్నా సేమ్ టైం మళ్ళీ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా భార్య పక్కనే ఉండి తనను నవ్విస్తూ తన మంచాన్ని ఉంటే ఏంటి తనకి కావలసినటువంటి భోజనాన్ని, మెడిసిన్ ఎలాగ ఉంది, పనివాళ్ళు ఎలాగ ఉన్నారు, ఎంతమంది పనివాళ్ళు ఉన్నా నమ్ముకున్నవాడు కట్టుకున్న వాళ్ళు పక్కన లేకపోతే ఎలా ఉంటుంది అక్కడ? ఏమే నేను లేకపోయినా కానీ మనిషి ఉన్నాడు కదా నీ దగ్గర, ఏమన్నా తిండిలోకి చేశానా నీకు, ఏమన్నా మెడిసిన్ లోటు చేశానా అని అనొచ్చు కదా డైలాగ్లో. లేదు అంటే తినలేకపోవడమే పెద్ద లోటు, అంతే కదమ్మా. అసలైన వ్యక్తి లేకపోవడమే, నువ్వు నమ్ముకున్న వ్యక్తి లేకపోవడమే పెద్ద లోటు కదా. ఎన్నుంటే ఉపయోగం ఏంటి? అసలైన వ్యక్తి లేని లోటు ఉండిపోయింది అలాగా. కానీ తన భార్య చనిపోయే వరకు కూడా అన్నపూర్ణకి, అందుకని అన్నపూర్ణ స్టూడియో పెట్టాడు పేరు, భార్య పేరు మాట. నాగేశ్వర భార్యను ప్రేమించడంలో, భార్య జబ్బుతూ మంచాన్ని పడినప్పుడు తన సేవలు అందించడంలో నా మట్టుకు నేను చదివాను ఆయన స్టోరీ మాట. అప్పటి వరకు సినీ యాక్టర్ అనుకున్నాను నేను. ఎస్, ఆయన రియల్ యాక్టర్ అని అది చదివిన తర్వాత నాకు అర్థమైంది. హల్లెలూయా. అందరినీ సినిమా యాక్టర్లుగా చూడొద్దు. సినిమా యాక్టర్లు కూడా మానవత్వ దృక్పథం కలిగి చాలా బాధ్యత కలిగి నియమములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ? దేనికి చెప్పండి టాపిక్. డబ్బులోనే ఆనందం ఉండదని చెప్తున్నాను, బంగారంలోనే ఆనందం ఉండదు, తిండిలోనే ఆనందం ఉండదు, లోకంలో ఉన్న సుఖాల్లోనే ఆనందం ఉండదు. బేదలాదులు ఏమీ లేకపోయినా తన బతుకు దినములన్నిటిలోనూ అలాగే బ్రతకడానికి కారణం ఏంటి చెప్పండి? అంటే క్రీస్తు ద్వారా తాను పొందుకోసినటువంటి ఆనందం తను పొందేశాడు. 51వ కీర్తనలో భక్త దావీదు బలహీనతతో, లోపముతో, పాపముతో ఉంటే ఏది నాకు దూరం చేద్దన్నాడో చూడండి. 51వ కీర్తన 11 నుంచి చదవండి. 11, 12. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందం నాకు. ఇది సంఘంలో మనం చేయాలి. రక్షణ ఆనందాన్ని అంటే ఏం చేయాలంటే దేవుడు దావీదుకి అంటే మరలా పుట్టించాలంటే అర్థం ఏంటంటే అప్పుడు పాపం చేశాడు. ఆ రక్షణ ఆనందం ఏమైపోయింది? ఇప్పుడు పోయింది, దూరం అయిపోయింది. పాపంలో ఉన్న ఆనందం, తప్పులో ఉన్నటువంటి ఆనందం తాత్కాలికంగా పొందాడు. పొందితే అర్థమైంది ఆ ఆనందానికి ఈ ఆనందానికి డిఫరెంట్ ఏంటన్నా అర్థమైందా? ఆ ఆనందం ఈ ఆనందం అర్థమైంది, డిఫరెంట్ చూశాడు. అయ్యో, వ్యర్థమైనటువంటి ఆనందం కోరుకున్నాను నేను, ఇది ఆనందం కాదు, ఇది నిలువెల్ల నన్ను చీల్చేది, నన్ను ఏడిపించేది, నన్ను గాయపరిచేది, నన్ను నిలువెల్ల కాల్చేసేది, ఇది ఆనందం అనుకున్నాను నేను. ప్రభువా, నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయకు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు అన్నాడు. ఈరోజు రక్షణ పొందామో పొందలేదో కూడా మనకు క్లారిటీ లేదు. దేవుని ద్వారా, వాక్యము ద్వారా ఏమన్నా ఆనందాన్ని పొందుతున్నామో లేదో క్లారిటీ పొందలేదు. నేను చెప్తున్నాను, దేవుని సంఘం అంటే ఏంటో తెలిసి అర్థం? అనేక చింతల చేత, బాధల చేత, వేదల చేత, అర్థం చేసుకోలేనటువంటి కుటుంబ మనుషుల చేత, సూటిపోటి మాటల చేత, వెలివేతకు, నిందలకు, అవమానాలకు, కనీసం నీకు కలిగినటువంటి బాధ అయిన వాళ్ళకి కూడా చెప్పుకోలేనటువంటి భయంకరమైన దీనస్థితులకు వెళ్ళిపోయినటువంటి వారికి దేవుని సన్నిధి గొప్ప పెన్నిది. హల్లెలూయా. గొప్ప సమాధానం, నెమ్మది. అందుకే ఎంతో మంది ఒక్కసారైనా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి ఒక్కసారైనా వెళ్ళాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారన్నమాట. హల్లెలూయా. సంగమా, మనం వచ్చామండి ఈరోజు మన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుని కృప మన మీదకు ఉంది. చాలా మంది దేవుని సన్నిధి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, పట్టించుకోరు. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగో తప్పించుకుందామని వాక్యము రాయబడుతూ ఉంది. కాబట్టి యేసయ్యలో అసలైన ఆనందం ఉందండి. లోకంలో ప్రతి దాంట్లోనూ కొంచెమే ఆనందాలు ఉన్నాయి, అర్థమవుతుందండి? కొంచెమే ఉంది, కానీ క్రీస్తులో సంపూర్ణంగా ఉంది. హల్లెలూయా. ఎంత ఉంది క్రీస్తులో? పరిపూర్ణం, కంప్లీట్, ఫుల్ఫిల్ గా ఉంది మాట, కొదువు లేదు మాట. అందుకే యెహోవా నా కాపరి, నాకేమీ కొదువ లేదు, నాకేమీ లేమి కలగదు అన్నాడు దావీదు భక్తుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే ఏమని కాదు అర్థం, కొరత అనేది అర్థం మాట. ఏంటి కొరత అంటే? నువ్వు పేదవాడిగా ఉన్నందుకు రక్షణను కూర్చిన ఆనందము లేదనుకుంటారు కొంతమంది. అబ్బే, నాకేం కొరత లేదు. ఒకవేళ డబ్బులు కొరత ఉండొచ్చు, ఆరోగ్యం కొరత ఉండొచ్చు,
ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది బంధువుల కొరత నాకు ఉండొచ్చు, కానీ పుష్పలంగా దేవుని వలన నాకు కొరత ఏమీ లేదు అని చెప్పగలగాలి. హల్లెలూయా. కాబట్టి ఈ అంచె దినాలట, ఈ కడవరి దినాల్లోనంట మనుషులు ఏమైపోతారట? ఏమవుతారండి? విశ్వాస భ్రష్టులు అయిపోతారు. మీరు చెప్పాలి ఇప్పుడు ఎందుకు అయిపోతారు విశ్వాస భ్రష్టులు? ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి, త్రాగేటువంటి వ్యక్తి ఆరోగ్యం పాడైపోయింది. తాగే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు అంటే మొత్తం భోజనం మానేస్తారు. ఇంకా పరకడుపునైనా సరే మొత్తానికి తాగేస్తూ ఉంటారు. అలా పరకడుపుని తాగేసి భోజనం మానేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వారి లివర్ పాడైపోతుంది, డ్యామేజ్ వచ్చేస్తుంది, పచ్చకావులకి వెళ్ళిపోతుంది, లివర్ పాడైపోతుంది. ఈ పరకడుపుని తాగేసి భోజనం మానేసి మొత్తం తాగుతూనే ఉంటే తొందరగా పాడైపోతుంది. అలా ఆరోగ్యం పాడైపోయింది. ఒకటి తినవలసింది తినకుండా తాగకూడనిది తాగడం వల్ల. అవునా? అలాగే విశ్వాసులు ఎందుకు భ్రష్టులు అయిపోతారట? చెప్పాలి నాకు అందరూ. మీరు ఎవ్వరూ కళ్ళు రెప్ప ఇలా అనకూడదు అసలు అని. ఒక వ్యక్తి ఆరోగ్యం రకరకాలుగా పాడైపోతున్నాయి ఈ లోకంలో. కాబట్టి విశ్వాసుల్లో ఎందుకు భ్రష్టత్వంకి వెళ్ళిపోతుంది అంటే విశ్వాసం? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. నేనేమన్నా కొట్టేసేవాడిని తిట్టేసేవాడిని కాదు. మీకు తెలిసింది చెప్పండి, దాచుకోవద్దు. అలాగే లోపల ఉన్నది బయటకు తీయండి. విశ్వాసం సన్నగిల్లుడి చేత. ఇంకా ఏమన్నా కాంచన ఏమనలేదా? హల్లెలూయా. ఈ కృప మీద అంటున్నావు చెప్పండి. పెద్దోళ్ళు సంఘ పెద్దలు ఇంకా చెప్పండి అమ్మ. ఏదో పెద్దలు చెప్పండి, 2 మొక్కలు చెప్పండి అమ్మ. విశ్వాసులు ఈ కడవరి కాలంలో వాళ్ళ విశ్వాసం భ్రష్టులు అయిపోతున్నారట. లేఖనంలో ఉంది కదా పైన, నేను చెప్పుడు పెట్టి మూలవాక్యంలో ఉంది కదా, సింపుల్గా ఉంది మూలవాక్యంలో. 1 తిమోతి 3 మనం ఇప్పుడు చదివినటువంటి లేఖనం చదవండి. అయితే కడవరి దినంలో చూడండి, విశ్వాస భ్రష్టులు అయిపోవడానికి కారణం చెప్తుంది లేఖనం. కొందరట ఏమంట? అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును ఉంచి ఆత్మతేటగా చెప్పుచున్నాడు. వినాలే. ఎందుకు భ్రష్టులు అయిపోతున్నారట? అబద్ధికుల వేషధారణ వల్ల. అంటే ఎలాంటి వేషధారణలు? దయ్యముల బోధ అంట, మోసపరచు ఆత్మలట. అంటే మోసపరచు ఆత్మ. ఇప్పుడు ఆదాము భక్తుడు, ఆదాము జ్ఞానవంతుడు, భూమి మీద ఉన్నటువంటి అన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆదామే. అంత జ్ఞానవంతుడు ఇప్పుడు మోసపోయాడు. ఎవరిని పెట్టి? ఏంటి? ఎవరు? భార్యని పెట్టి. అసలు పాముకి ఆదాముకి సంబంధం ఉంటుంది ఏమన్నానే? అవ్వ చుట్టాలన్నమాట. పాము ఎవరు? సర్పం ఎవరు చుట్టాలో? మనకు అమ్మ తరపున కొంతమంది చుట్టాలు ఉంటారు, నాన్న తరపున కొంతమంది చుట్టాలు ఉంటారు. ఇప్పుడు ఆదాము తరపున చుట్టం కాదు పాము. ఎవరి తరపుని? అవ్వ తరపున చుట్టం. అవ్వ తరపున చుట్టం మాట. మరి వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు చుట్టాలే కదా. అవ్వ తరపున చుట్టం పాము, సర్పం. ఇప్పుడు వీళ్ళు చుట్టాలు చెప్పిన మాట నమ్మేశారు మాట. కొంతమంది ఏ టైప్ అంటే అవతల ఏం చెప్పినా నమ్మరు. వీళ్ళు చుట్టాలు మాటలన్నీ నమ్మేస్తారు మాట. వీళ్ళు కూల్చేసి కాల్చేసి నీ కొంపంతా లాగేసి ఏం చేసినా పర్లేదు నమ్మేస్తారు మాట. వీళ్ళు నచ్చారు, ఇష్టం అంతే. అందులో మంచి చెడ్డ ఏముండదు. ఆదాముకిని సర్పానికి సంబంధం ఏం లేదండి. ఏ కృపణి ఉందా ఏమన్నానే? ఏం సంబంధం లేదు ఆదాముకి సర్పానికినే. సర్పం ఆదాము ఇద్దరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నది ఎవరు? అవ్వ సర్పమును. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా ఇంకొక వ్యక్తి నీ భక్తిని పాడు చేస్తారు. అర్థమవుతుందండి? ఇంకో వ్యక్తి నీ భక్తిని పాడు చేస్తారు. ఇప్పుడు తనకు నచ్చిన వ్యక్తి, అందులో తన భార్యే చెప్పింది. అవును, భార్య అయితే అది మంచో చెడ్డ, నీ బంధువు అయితే నీకు ఇష్టమైతే అది మంచో చెడ్డ ఏమీ ఉండదా? ఇంకా చెప్పండి, ఏమి ఉండదా? అలాగ మంచి చెడ్డ ఏమి ఆలోచించకుండా అతి ప్రేమ అనేది భార్య మీద మంచిదే. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోండి, మంచిదే, తప్పేం కాదు. కానీ ఏం చేశాడు ఆదాము? అతి ప్రేమ తనకు ఉండడం వల్ల తన భార్య మీద అది మంచి చెప్తుందో చెడ్డ చెప్తుందో ఏమి అనకుండా ఆ పండు ఆమె తినేసింది, ఈయన కూడా తినడం మొదలెట్టేసాడు.
ఇప్పుడు సర్పము అవ్వని ఎవరు మోసం చేశారు చెప్పండి? సర్పమే కదా. ఓకే, సర్పము అవ్వను మోసం చేయడానికి ఒక రీజన్ ఉంది. మరి భార్య భర్తను మోసం చేసింది ఇక్కడ. అర్థమవుతుందా నా పాయింట్? భార్య మోసం చేసింది. ఏ మోసం ఎక్కువ చెప్పండి? అందుకని భార్య మోసం ఎక్కువ కదా కదా. సర్పం ఏం చేసింది? ఆఫ్టర్లో తినిపించింది అంతే, తను మోసం చేసి అవ్వనే. కానీ అవ్వమ్మ ఏం చేసింది? తన ప్రేమ చేత మొత్తం సండే స్కూల్ పిల్ల కూడా లోకు చేసేసింది బతుకు. ఆదాం బతుకు లోకు చేసేలేదు, సండే స్కూల్ పిల్లని కూడా. సోదరులారా సోదరులే, మన కుటుంబంలోనూ దేవుని ఆలోచనకు దేవుని ఆత్మకు వేరుగా ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు ఏది చెప్తే అది తీసేసుకుని ఏది చెప్తే అది పాటించడం కాదు. వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వాళ్ళు దేవుని ఆలోచనకు వేరుగా ఉన్నారు కాబట్టి వారి మాటను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వారు దేవునికి ఇచ్చేటువంటి చోటు చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఏం చేయమంటే అది గుడ్డెద్దులాగా చేసేయడం కాదు భక్తి అని అంటే. కాబట్టి వాళ్ళు నశించిపోతుంటే ఆ నష్టం నీకు కాదు, నీకే కదా. అందుకని నువ్వేం చేయాలంటే, వాళ్ళు నష్టపోతున్న స్థితిలో, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో వాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళు ఏం చెప్తే తలా తోక లేకుండా ఒకటేసి ఏకీపించడం కాదు. సాధ్యమైతే నువ్వు వాళ్ళ ఆలోచనలో నుండి బయటికి రప్పించడం వరకు నువ్వు కఠినంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చేయమంటది ఏండి, భర్త కంట భార్య కంట భర్త మాట ఇచ్చాడంట. ఏం మాట ఇచ్చాడు? నేను ఎక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకెళ్తాను, నేనంటే నీకు ఇష్టం అందంట భార్య భర్తని. నువ్వు అంటే నాకు ఇష్టం, చెప్పు నిజంగానే ఇష్టం అంటే చాలా ఇష్టం నువ్వు అంటే నాకు. ఓకే, అయితే ఏమి చేయగలదు, కానీ నేను ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళి అది ఒకటే చాలు, ఏమి చేయదు నువ్వు ఒక అందంట. అది పెద్ద బ్రహ్మాండం ఏంటి? అలాగే అన్నాడట. అదవుతుందా? ఇప్పుడు ఆదివారం మాట సినిమాకి వెళ్దాం ఉందంట. మరి భర్తకి మా భార్యకి మాట ఇచ్చాడు కదా, మాట అలాగా. ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడతారు మాట, కుటుంబ ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకోవడానికి. బయటికి వెళ్దాం, ఇంక ఈ గొంతమ్మ కోరికలు కోరడం, ఆయన ఇచ్చిన మాటను ఏంటి అది మాట ఇవ్వడం? అది మాట ఇవ్వడమా? చెప్పండి ఒక మాట. ఈరోజు అదే చెప్తున్నాం, మనం మనుషులకు మాట ఇస్తున్నాం. ఈ మాట పోకూడదు, నేను మాట ఇచ్చాను మళ్ళీ తేడా వచ్చేస్తుంది మాట. మంచిదే, మాట ఇచ్చావు నెరవేర్చు. మరి దేవుడికి ఆలోచించండి. నేను చెప్తున్నాను ఈరోజు సంఘాలు యథార్థంగా చెప్తున్నాను, వాక్యమును బట్టి దేవుని బట్టి ఆనందించే వాళ్ళు లేరు సంఘాలలోనూ. చాలా రేరుగా ఎక్కడో ఉన్నారంతే. మిగిలిన వాళ్ళు ఏంటంటే లోక సంబంధమైనటువంటి దాన్ని బట్టి ఆనందం, ఆ లోక సంబంధమైనది కలగపోతే ఇంకా దుఃఖం బాధ వేదన తప్ప. ఇలాంటి స్థితిలోనూ కూడా దేవుని యొక్క వాక్కు నాకు దొరికిందని ఆనందించే వాళ్ళు కావాలి దేవునికి. హల్లెలూయా. ఇలా అందుకే బేదలాజని అందుకే దేవుడు పెట్టించాడు. ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్గా, మనకి విశ్వాసం ఎలా కలిగేస్తే చెప్పండి. ఎన్నో మాట చెప్తారు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, నెలపిల్లలు, వాళ్ళు ఎదుగుతుంటారు. కాంచన పాప ఉంది, నెలకి ఎదుగుతుంది. దాన్ని 6 సంవత్సరాల దాకా చూద్దాం. చెవిలీలు, పట్టీలు, ముక్కు పడక, పరిగెట్టడం, ఒరే తాత ఇలా రారా అంటది, మామి ఇలా రాయి అంటది, అందరినీ రాక మావిని అటకార పడుతుంది, అన్నీ ఆడుతుంది 6 సంవత్సరాల. అంటే పాప అంతా ఎదిగింది కదా. అంటే ఫిజికల్గా ఈ శరీర రీతిగా ఎదిగింది. మొత్తం అంత వరుసలో అమ్మ సైడ్ వాళ్ళు ఎవరో, నాన్న సైడ్ వాళ్ళు ఎవరో ఆటోమేటిక్ ఒక్కటి తెలిసిపోతుంది కదా. ఓకేనా? మరి నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు యేసయ్యను నమ్మావు కదా, నీ ఆత్మీయతలో విశ్వాసంలో నువ్వు ఎంత ఎదిగో చెప్పో మాట. ఎంత ఎదిగో అంటే ఇప్పుడు అమ్మ సైడ్ వాళ్ళు నాన్న సైడ్ వాళ్ళు ఎదిగిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు నెలపిల్లకి అమ్మ సైడ్ ఎవరు నాన్న సైడ్ ఎవరు తెలుతుందా? వీళ్ళు అమ్మ నుంచి వీళ్ళు నాన్న నుంచి అని తెలుస్తుందా? తనకి ఏమీ తెలియదు. కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత అమ్మ సైడ్ వీళ్ళు నాన్న సైడ్ వీళ్ళు అని తెలుస్తుంది. మరి నువ్వు రక్షింపబడ్డావు, విశ్వాసంలో నువ్వు ఉన్నావు కదా, వాక్యం వింటున్నావు కదా. ఇప్పుడు చెప్పు, నీ ఆత్మీయ జీవితానికి క్షేమాబుద్ధి కలగడానికి నువ్వు ఎవరితో ఉండాలో నీకు అర్థమవుతుంది ఏమన్నా? నీ ఆత్మీయ జీవితంలో అసలు నువ్వు ఎంత ఎదిగావో నీకేమన్నా తెలుసా? మరి పిల్ల ఎదుగుతుంది, మనకు తెలుస్తుంది ఎదిగినట్టు, అవునా కదా. మరి ఏమన్నా నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఎదుగుతున్నట్టుగా నీకు కనబడుతుందా? నువ్వు ఎదుగుతున్నట్లుగా వాళ్ళకి కనబడుతున్నావా? మరి ఎలాగైతే చెప్పండి, మరి ఎలాగా? అది ఎలా కనబడుతుందా? ఎలా కనబడదంటే నువ్వు దేవుడిని సంఘములో ప్రవర్తించే నీ సత్ప్రవర్తన ద్వారా. హల్లెలూయా. నీ సత్ప్రవర్తన ద్వారా కనబడుతుంది నీ లోపల విశ్వాసం ఎలా ఉంటుంది అన్నా. నువ్వు గాలికి దూలికి ఎలా పడితే అలా ఉండి సంఘంలో సినిమాల్లా చేసేసి సంఘాన్ని ఎలా పడి చేస్తే అది నీ ఎదిగినట్టుగా కాదు, అది భ్రష్టత్వానికి నాంది అని కనబడుతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా విశ్వాసులు భ్రష్టులైపోవడానికి కారణం ఏంటంట?
దెయ్యముల బోధ, మోసపరచు ఆత్మ, ఎంత క్లియర్గా దేవుడు అక్కడ చెప్పాడు. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల, అబద్ధికుల వేషధారణ అంట. అంటే నీకు వినబడుతున్నటువంటి మాట నిజమా అబద్ధమో నువ్వు తెలుసుకో. ఎందుకు తెలుసుకోవంటే చెప్పేవాళ్ళు నీకు నచ్చారు కాబట్టి, ఆ మాట చెప్పేవాళ్ళు నీకు ఇష్టం కాబట్టి, నీ బంధువులు కాబట్టి, నేను పొగిడేవాళ్ళు కాబట్టి, వాళ్ళ వల్ల నీకు మేలు కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ మాట చెప్పినా అది అబద్ధమో నిజమో ఆలోచించరు. వీళ్ళందరూ చివరికి ఘోరమైన నష్టాన్ని పోతారన్నమాట. హల్లెలూయా. అందుకే భక్తుల జీవితాల్లోనూ నేను కావాలా, నీకు సంఘం కావాలా, నేను కావాలా, నీకు దేవుడు కావాలా తెలుసుకో నువ్వు అని అంటే భక్తులు ఏం చేశారనుకున్నారు? అమ్మ మీరు కావాలి, దేవుడు కావాలి అంటే అదా కుదరదు. ఏదో ఒకటే కావాలి. దేవుడు కావాలా, నేను కావాలా తెలుసుకో. దేవుడు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఓఫిరి గారి దగ్గరికి ఎలా చూడండి. ఒక బ్రాహ్మణ స్త్రీ, యేసుక్రీస్తు ప్రభుని ఒక బ్రాహ్మణ స్త్రీ యేసునందు విశ్వాసించి నమ్మి బాప్తిజం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కూడా పట్టించుకోకుండా వదిలేస్తే తన భర్త వేసినటువంటి ప్రశ్న ఓఫిరి గారు చెప్పారు. ఇది వినండి శ్రద్ధగా. ఏమని తెలుసా? వెళ్తుంది అలాగా. ఇప్పుడు తెలిసింది నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు కదా, నువ్వు ఆయనే కావాలనుకుంటే నన్ను, నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో బయటికి. లేదా నేనే కావాలంటే మరి అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళి. మనం ఏదో అనుకుంటున్నాం దేవుడు అంటే. కడవరి దినాల్లో అసలు మన నకిలీ క్రైస్తవులమా రియల్ క్రైస్తవులమా తేల్చే కాలం ఇది. కడవరి కాలం అంటే అంచె దినాలు అంటేనే. ఎదురైంది ఆ స్త్రీకి 12 సంవత్సరాల కుర్రోడు, ఫిట్స్ తోటి తింగరగా ఉండేటువంటి అబ్బాయి. ఇంక వేరే గత్యంతరం లేదు తనకి ఈ ఇంట్లోంచి. ఇప్పుడు ఆ స్త్రీని అన్నాడు భర్త, నేను కావాలంటే దేవుడిని వదిలే, దేవుడు కావాలంటే నన్ను వదిలే. ఇప్పుడు ఏం చేయాలి? అదే చెప్తున్నా. అలాంటి పరీక్షలు లేవు కదండి మనకి. ఉన్నాయా? అలాంటి పరీక్షలు ఏమి లేవు కదా. ఏదో కొన్ని పరిస్థితులు కొన్ని అందరికి ఒకటే రాదు కదా. మనం అందరం అనేక శ్రమలు అనిపించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని రాయబడి ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. మనమందరం అంటే పరలోకానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంట? భూమి మీద అనేక శ్రమలు అనిపించాలి. అంటే అన్ని శ్రమలు ఒకలాగే ఉంటాయా? నాకు ఏ శ్రమ వస్తుందో సేమ్ అదే శ్రమ నీకు వస్తుందా? నీకు ఏది వస్తుందో నాకు అది వస్తుందా? 100 మంది విశ్వాసాలు అంటే 100 రకాల సమస్యలు ఉంటాయి. ఒకరికి ఒకటే ఉండదు. అర్థమవుతుందా? ఈ సమస్యలు ఏం చేస్తాయంటే నిన్ను దేవునికి దూరం చేయడానికి ప్రయాసం చేస్తే, అనేక సమస్యలు అనుభవించి వెళ్ళాలంటే దేవుని రాజ్యంలో ఏ సమస్య, ఏ కష్టం, ఏ బాధ, ఏ నొప్పి, ఏ ఇబ్బంది ఏమీ లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకోవడం నీ భ్రమ. అంతేది అవో. దేవుని బైబిల్ చెప్పింది అంతానే. అంటే బైబిల్లో ఉన్నది ఒకటేని, నువ్వు జీవించే జీవితం ఒకటేని. మరి ఎలాగవుతావు? ఇప్పుడు బైబిల్ నిన్న అప్పుడు అక్కడికి ఎలా నడిపిస్తుంది పరలోకానికి? చెప్పండి, అవుతుందా? సంతోష్ ఇక్కడికి వచ్చే ఎదరికే. హల్లెలూయా. పెళ్ళిడు వయసు వచ్చిందరో నీకు బాప్తిజం పొంది అర్జెంటుగానే. హల్లెలూయా. ఆ తర్వాత మంచి సంబంధం చూస్తానులే నేను. బాబాయ్ మరి నేను అడికంటే పెద్ద నేను అన్నాడు వయసుగాడు. నన్ను పట్టించుకోలేదు బాబాయ్, ఎందుకని అడికంటే పెద్ద నేను చెప్పండి అలా ఎవరన్నా అనుకుంటాడండి. అలాగేరా. ఆ స్త్రీకి అలాంటి పరిస్థితి వస్తే మరి చెప్పండి ఏం చేయమంటారు? మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? నీ భార్య వచ్చి భర్త దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావా, అయితే ఈ రోజు నుంచి కొంపలకు రాకు, నీ గెంజి కూడా వేయను, దేవుడి దగ్గరికి వెళ్తాను అని అన్నదనుకో, ఏం చేస్తాం? భర్త వచ్చి ఈ రోజు నుంచి చర్చికి వెళ్తున్నావు కదా, నీకు నాకు ఇంటికి సంబంధం ఏమి లేదు, ఈ రోజు నీ దారి నాదే, నా దారి నాదే, నీ దారి నీదే అన్నాడంటే ఏం చేస్తారు? మనకు లేవు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు. కానీ బయట బోల్డ్ మందుకున్న పరిస్థితులు నాకు తెలుసు. వాళ్ళతో మాట్లాడాను, నా చేతనైనటువంటి సహాయం వాళ్ళకి అందించాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను, ఇప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాను. నా అలవాటు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఒక సమస్య కోసం ఎవరైనా నాకు ప్రార్థన చేయమని చెప్తే ఆ సమస్య తీరిపోయిందని చెప్పే వరకు కూడా నా ప్రార్థనా గదిలో నేను వాళ్ళ కొరకు, వాళ్ళు చెప్పిన సమస్య కొరకు ప్రార్థన చేస్తాను. కొంతమంది తీరిపోయిన తర్వాత చెప్పరు. సపోజ్ చెప్తున్నాను, నెలలతో ఉన్నారు, డెలివరీకి సిద్ధంగా ఉన్నారు, డెలివరీ కోసం ప్రార్థన చేసి సుఖప్రాప్తి కావాలని అని చెప్పేసి ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో కుమ్మేతనే మనం, తండ్రి సుఖమైన డెలివరీ చేయకండి, ఆ బిడ్డకి నార్మల్ డెలివరీ చేయండి, ఆ బిడ్డకి తల్లి బిడ్డలను ఇద్దరు దీవించి మంచి ఆరోగ్యం ఇవ్వండి, సుఖమైన ప్రశ్న అంటే
ఎప్పుడో ప్రసవించేసింది ఇంకా సుఖమైన ప్రసవం మాట్లాడి నేను చెప్పండి. ఆ ప్రార్థన దుర్వినియోగ ప్రార్థన కదా. ఎప్పుడో ప్రసవించేసింది క్షేమంగా, ఎప్పుడో క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయి ఆ పిల్ల పెళ్ళిడికి వచ్చేసేలాగా మాట్లాడేస్తుంది, పాకేస్తుంది కూడా. ప్రభువా ఇంకా సుఖమైన ప్రసవం ఇవ్వండి అని నేను ఏడిచి ప్రార్థించేద్దాను. ఏమైనా అర్థం ఉందా? కొంతమంది అలా ఉంటారు అన్నమాట, చెప్పరు. అర్థమవుతుందా? మనమేమో ఆలోచిస్తుంటాం. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ సమస్య అని చెప్తే. అలా కొంతమంది అప్పులతోటి, కొంతమంది అనారోగ్యంతో, కొంతమంది ఇల్లు తగాదాలు, ఆస్తి తగాదాలు, ప్రాపర్టీ విషయంలోనూ ఇలా ప్రార్థన చేస్తే ఆ కోర్టు కూడా కేసు వీళ్ళకి అనుకూలంగా ఇచ్చింది, తీర్పిచ్చి సాల్వ్ అయిపోయింది. అయినా మనకు మొక్క చెప్పరు, ప్రభు ఆ కోర్టు కేసుల నుంచి వాళ్ళు కాపాడు ప్రభు, తిక్క ప్రార్థన చేస్తాం ఇక్కడ ఏడ్చమని చెప్పరు వాళ్ళు. కొంతమంది ఇలాంటి ప్రబుద్ధులు ఉంటారు. కాబట్టి ఆ తల్లిని తన భర్త అలా ప్రశ్నిస్తే ఎంతో బ్రతిమాలింది. వెంటనే ఇడిపోవడానికి ఇష్టపడద్దు, వెంటనే తెగదెంపులు తెంచేసుకోకూడదు. బ్రతిమాలుకుంది, అయ్యా నిన్నే నమ్ముకుని ఉన్నాను, నాకెవరున్నారు ఈ భూమి మీద? నా విశ్వాసానికి నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను కట్టుకున్న వ్యక్తి నువ్వే కదా, నువ్వు కాకపోతే ఎలాగయ్యా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతికేది? నేనే కావాలంటే ఆయన వదిలే, లేకపోతే నన్ను వదిలే, చాయిస్ ఈజ్ యువర్, ఏదో ఒకటే తేల్చుకో, రెండు ఉండడానికి వీలు లేదు అని పెట్టేస్తే, ఈరోజు మన ఆత్మీయ తండ్రి కోసం మీకు చాలా విషయాలు తెలియదు, నిజం చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నాడు ఆయన, ద్వేషించబడుతున్నాడు. మళ్ళీ ఆయన దిక్కు మొక్కు లేకుండా ఎవరెవరో చావు బ్రతుకుల మధ్య చివరి దినాలలో, అంటే వాళ్ళ బ్రతుకు భయంకరమైనటువంటి దినాలలో ఆయనకు పరిచయం అయితే వాళ్ళ పరిస్థితుల కొరకు ఎన్నో 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 చేసి ఇన్ని భయంకరమైన పరిస్థితులకు వచ్చాడు. ఆయన దగ్గర ఇప్పుడు ₹1 లేదు ఏమైనా చేయడానికి. ప్రస్తుతం అయ్యగారు ఒక 3 నెలలు ఏంటి జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యతో మాట్లాడుతున్నాడు. ఆయన బాగాలేదు ప్రస్తుతం ఓఫిరయ్య గారికి, తెలుసా మీకు? ఆరోగ్యం బాగాలేదు అయ్యగారికి. దాడులు, అన్ని దాడులు, రాకడ సమీపిస్తుంది, దర్శన వ్యాప్తి జరుగుతుంది, భయంకరమైన. ఆ జొనాథన్ నాయకాళ్ళు వీడియోలు తీసి మన గ్రూప్ తోటి మొత్తం ఓఫిర్ గారి మీద, ఓఫిర్ మనుషులు ఉన్నటువంటి వ్యక్తుల మీద మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నారు, అలాగే మాట్లాడుతూ ఉన్నారంటే మన వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే నువ్వు నామకార్థంగా బ్రతికేస్తున్నావు. మన సంఘాన్ని ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నామాట. తప్పు తప్పు తప్పు. చూస్తున్నారు, ఎవరు ఓఫిర్ గారి పిల్లలో, ఎవరు సత్య సంబంధులో అందరూ చూస్తున్నారు. సాతానుడు కూడా చూస్తున్నాడు. నువ్వు నిర్లక్ష్యంతో ఎలా పడతాలో భక్తి చేసి ఎలా పడతాలో ఉండేది కాదు. వాళ్ళు వీడియోలు చూస్తున్నారు, ఎంత బాధపడ్డానో తెలుసా? 2 రోజులుగా ఎంత బాధపడుతున్నాను. ఆర్టీఎఫ్ వాళ్ళు జొనాథన్ ఒక వీడియో చేసి ఓఫిర్ గారి మీద, వీళ్ళెవరికి కూడా ఓఫిర్ గారి మీద తప్ప భక్తి, యేసయ్య మీద భక్తి లేదని చెప్పాడు ఆయన మనకి. జొనాథన్, నాకు వీడియో ఉంది నా దగ్గర. ఎవరి మీద లేదంట? యేసయ్య మీద లేదంట. ఓఫిర్ గారి మీద భక్తి ఉందంటే యేసయ్య మీద లేదంట. ఇలాంటి వాళ్ళు తయారు చేసుకున్నాడు ఆయన అని చెప్తున్నాడు ఆయన. అలా తయారు చేశాడు ఆయన. ఈరోజు అమెరికాలో నువ్వు నిలబడ్డావంటే, ఆ స్థాయి నీకు కలిగిందంటే దైవజనుడు దానికి కారణం. ఏండి చూడండి, వీళ్ళు దుర్మార్గంగా అనమాట. ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలోనికి ప్రవక్త కోసం ప్రాణం ఇచ్చేస్తాను, ప్రవక్త లేకపోతే నేను లేను, నాకు అడ్రస్ నువ్వే, నీకోసం ఎవరినన్నా వదిలేస్తాను, ఇన్ని మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనంట సరైన వాళ్ళు తయారు చేయలేదంట. ఒక మాట చెప్తున్నాను, ఎందుకు ఇలాంటి మాటలు వినబడుతుందంటే నిజంగా మాట చెప్పు, మనం సరైనగా తయారవ్వకపోతేనే మన ఆత్మీయ తండ్రిని ప్రతి ఒక్కడు అలాగే తిడతాడు. ఆ విషయంలో రోషం రావాలి మనకి. ఏంటి ఇన్ని సంవత్సరాలుగా, 66 సంవత్సరాల వయసు ఉన్నా కానీ 5 సంవత్సరాలుగా ప్రతిరోజు ఆల్రెడీ ప్రార్థన జరుగుతుంది. ప్రతిరోజు ఆల్రెడీ ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు చెప్పి మనమే పడుకుంటున్నాం. మరి ఆ పెద్ద వయసు అయిపోతుంది, క్యాన్సర్, భయంకరమైన అనారోగ్యాలు, వ్యతిరేకతలు, పోరాటాలు, ప్రయాణాలు, అలసిపోయి ఆ దేహంతో పడుకోలేదా, నిద్రపోలేదా? 12 గంటలకి మీరు రండి చూడండి, లైవ్లోకి వస్తాడు ఆయన 12 గంటలకు, అర్ధరాత్రి ప్రతిరోజు. ఈ పగలంతా ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, వాళ్ళు ఈ వాక్యాలు ఇవన్నీ చేసి, సమాజ కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు అన్నీ చేసి, మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు లైవ్లోనికి వెళ్ళి వాక్యం చెప్పి తెల్లవారు 4 గంటల వరకు ప్రార్థన, అప్పుడు పడుకునేది ఆయన. ఈ వయసులో మనం డాక్టర్ గారు నిద్రకు పోమన్నాడు అండి. మొత్తం 100 నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపో. డాక్టర్ గారు చెప్పినవి అన్ని పాటిస్తాం, మంచిదే. మరి దేవుడు చెప్పింది పాటించాలా లేదా? మరి చెప్పండి, పాటించాలి లేదా? ఆ బాప్తిజం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కోటీశ్వరుడు, కానీ వాళ్ళు నమ్ముకుని వాళ్ళ సంఘానికి వెళ్తే ఏమి పట్టించుకోదు. 3 మంది ఉంటారు, అందరినీ పట్టించుకోవాలి అన్నాడు ఆయన, పెద్ద ఆయన. ఓఫిర్ గారు మళ్ళీ సంఘ విశ్వాసం ఒకరినిచ్చి పంపించినా సరే పట్టించుకోలేదు ఆయన. సరే తల్లి, నేను బేదోడిని, నా ద్వారా అంతా
కలగకపోవచ్చు. నాకున్న పరిధిలో నేను చేసే సాయం చేస్తానని రూమ్ తీయించి కొన్ని సామాన్లు కొనిపించి ఆమెకి ఆ పిల్లవాడికి కొంత పోషణ, అలా బోల్డ్ కుటుంబాలు ఉన్నాయి అక్కడ హైదరాబాద్లో. తెలుసా మీకు? బోల్డ్ కుటుంబాలు ఉన్నాయి అలాగా. అలాంటి రోషముతో, భారముతో, నిజాయితీతో, నీతితో సేవ చేస్తూ కట్టినటువంటి సంఘాలు అగాపే సంఘాలంటే. ఇలాంటి సంఘాలలో నీవు అవిధేయతతోనూ, నిర్లక్ష్యంతోనూ, మదమత్తుతోనూ ఎలా పడతాను ప్రకటిస్తే, బ్రతుకుతే, ప్రవర్తిస్తే ఏమవుతుంది అనుకున్నావు? విశ్వాస విషయంలో బ్రష్లు అయిపోతావు మాట. సింపుల్గా విశ్వాస బ్రష్లకి విశ్వాస వీరులకి డిఫరెంట్ చెప్పనా? విశ్వాసంలో శద్రకు మిష అభిజ్ఞగోలు తమ దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టుకోమని చెప్తే అలా జరగదు. దానికి మేము ఆహుతైపోతాం, అగ్నికి ఆహుతైపోతాం. కానీ మేము జోడించి మొరకముగాక మొరకమని తమ విశ్వాసాన్ని చాటించుకుని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. విశ్వాస వీరులను దేవుడు వదిలేస్తాడు ఊరికేనే. శ్రమ ఎంత పెద్దదో దీవెనంత గొప్పదే. హల్లెలూయా. ఏంటి? నీ శ్రమ ఎంత గొప్పదో నీకు వచ్చే ఆశీర్వాదం అంత గొప్పదే. శ్రమ ఎంత పెద్దదో నీ దీవెన ఎంత గొప్పదే. ఊరికినే కూడా తన పిల్లలకి శ్రమలో అవమానాలు వేసేవాళ్ళు ఎవరో, బాధల్లో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో, ఏడిపించే వాళ్ళు ఎవరో, నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరో సెపరేట్ చేసుకుంటాడు దేవుడు ఎవరికి వాళ్ళని. అంతవరకు. ఎందుకంటే గుడ్డిగా నమ్ముతాం కదా మనం అందరినీ కదా, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాం కదా మొత్తానికి. అవి గుడ్డిగా నమ్ముతున్నప్పుడు ఏంటి దేవుడు ఈ శ్రమను, ఈ బాధను, ఈ నిందను, ఈ అవమానం అలా ఉంచేస్తాడు. అలా ఉంచేసేటప్పుడు ఏంటి నీవు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా దాని నుండి విడుదల పొందడానికి మొరపెట్టు వాళ్ళు ఎవరు? అందరూ పొగిడేస్తారు కూర్చొని. కష్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అయ్యో ఆ కష్టం నుండి తప్పించబడాలి, దైవజనుడు నాయకుడు తప్పించబడాలని నిజంగా ముందుకు వచ్చి మొరపెట్టు వాళ్ళు ఎవరు? ఇలాంటివన్నీ ఉంటాయి కథ. ఇదంతా రియల్ స్టోరీ. దీని కొరకు కలుగుతుంది మాట. కాబట్టి అలా విశ్వాస వీరులకి అంత తగిన శ్రమ వస్తుంది, వేదన వస్తుంది. విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళారు, అగ్నిగుండం అయినా సరే. ఇప్పుడు విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కి వెళ్తారు అన్నమాట, బలహీన అవుతారు. నేను చెప్తున్నాను, దేవునికి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ విశ్వాస భ్రష్టులు అవుతారు. అవును, ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మరి ఎలాగొత్త శక్తి? దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడని లేకని చెప్తే నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు ఆయన. నువ్వు సినిమా హాల్లో ఉండి అక్కడికి వస్తాడు, నువ్వు క్లబ్లో ఉండి అక్కడికి వస్తాడు, నువ్వు పబ్లో ఉండి అక్కడికి వస్తాడు ఆయన. వస్తాడు అలాగా? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వేషధారణ, మోసపరుచు ఆత్మల యందును, దయ్యముల బోధులందు, అబద్ధుకుల వేషధారణ వలన కడవరి దినాల్లో కొందరు ఏమైపోతారంట? విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అందుకే చెప్తున్నాను, పోయినసారి కూడా చెప్పాను, మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లలైతే బైబిల్ చదవమని, ప్రార్థన చేసుకోమని మీరు ప్రేరేపించాలి వాళ్ళకి. మీరే వదిలేస్తారు, ఏం చేస్తున్నా సరే వదిలేస్తే ఆ తర్వాత మీరు ఏం చేసిన ఉపయోగం ఏమి ఉండదు. హల్లెలూయా. అలాగే కుటుంబంలోనూ కూడా చెప్పుకోవాలి, ఏక నువ్వు పని చేసుకుంటావా? కొంచెం ప్రార్థనలో ఉండకుండా ఏం చేద్దామని ఆత్మీయ జీవితం ఏక ఇది కట్టేనా? ఆయన కృప మనకు కావాలి, దేవుని కాపుదల మన కుటుంబానికి అవసరం. కనీసం ఇది ఇంట్లో ఒకరు ప్రార్థన చేయట్లేదని సీరియస్ అవ్వాలి ఒక్కొక్కరు అన్నమాట. దానికోసం గొడవ అవ్వాలి ఇంట్లో. పనికిరాని గొడవలో, కూరలు ఉప్పైందని ఒకరు, కూరలో సరిగ్గా లేదని ఒకరు, ఏక ఈ కూర అని దానికోసం గొడవలు అవుతాయి అన్నమాట. ఏది ఇంట్లో ప్రార్థన ఏంటి? నేను ఏదో కష్టపడడానికి వెళ్తున్నాను, మీరు ఇంటికాడ ఉండి కదా కొంతసేపు ప్రార్థన చేయరా మీరు? నేను అర్జెంట్ పని మీద వెళ్ళాను, కనీసం మీరు కొంతసేపు ప్రార్థనలో గడపాలి కదని ఇంట్లో వాళ్ళని కొందరు హెచ్చరించాలండి. కడవరదల్లో నీ కుటుంబ పట్ల నువ్వు కేర్ చేసుకుంటే ఇవన్నీ చాలా అయిపోతుంది. చెప్పాను కదా మొన్న ఎక్కడైనా నా కోలంకలో చెప్పాను. ఏండి మొత్తం ఇంట్లో అందరూ ఆడపిల్లలే. ఓ మగపిల్లోడు కావాలని చెయ్యని పూజ అంటూ ఏమీ లేదు. ఓ మగపిల్లోడు ఒక కాయాలి తండ్రి దేవా అని మొత్తం అన్ని దేవతలకి, దేవుళ్ళు అందరికీ ఓ మగపిల్లోడు కావాలి. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లోడు పుట్టాడు, పెరుగుతున్నాడు. మగపిల్లోడు ఏంది తెలుసా? మాది ఎక్కడికక్కడ దొంగతనం చేసి తెచ్చేస్తున్నాను ఇంట్లోనే. అమ్మ తీసుకుని దాచేస్తుంది పెట్లు దాచేస్తుంది. పెద్దోడు అయ్యాడు, పెళ్ళిడికి వచ్చాడు. మరి దొంగ బుద్ధి ఎక్కడ పోతుంది? దొంగతనం చేయకపోతేనే. దొంగతనంలో దొరికాడు, ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఏడిస్తే ఏమన్నా ఉపయోగమా? ఏది పట్టుకుంటే అదే శిక్ష వస్తుంది ఖచ్చితంగానే. ఏది పట్టుకుంటే, బాంబులు పట్టుకుంటే ఏదో రోజున బాంబుకి బలైపోవాల్సిందే. పామును పట్టుకునేవాడు ఏదో రోజు ఆ పాము కట్టుకు అయిపోతుంది ఖచ్చితంగానే. హానికరమైనటువంటివి అన్నీ కూడా హానికరమైనవి. ఈ సామాన్యం మనది కాదు, ఇది ఎలాగొచ్చింది మన ఇంటికి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు గద్దించాలా లేదా? పట్టించుకోవాలా లేదా? ఆ పట్టించుకోకపోవడం వల్ల చివరికి ఆ శోకము అనేటువంటిది జీవితకాలం అంతా ఉండిపోయింది. రియల్గా జరిగిన స్టోరీ, నేను పెట్టగల హరికథను చెప్పను.
హల్లెలూయా. అలాగే మన కుటుంబంలోనూ ప్రార్థన లేకుండా బ్రతికేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు, నువ్వు కేర్ తీసుకోకపోతే నువ్వు చచ్చిపోయిన పెద్ద బండవు. నువ్వు పట్టించుకోకుండా నీ ఇంటి కోసం ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏమీ పట్టించుకోకుండా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరు నచ్చినట్లు వాళ్ళు బ్రతికేస్తుంటే శాపానికి శాపగ్రస్తులు అవ్వడానికి నువ్వే వేదిక అవుతున్నమాట. అందుకే పట్టించుకోవాలి. ఒకరి భక్తి కోసం ఒకరు దోహదపడాలి మాట. హల్లెలూయా. ఒకరి కోసం ఒకరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు భార్యలు ఇంటికాడ ఉన్నారు, భర్త ఎక్కడికో వెళ్ళొచ్చాడు, భోజనం టైం అయింది, ఇప్పుడు ఇంటికాడ పిల్లలు ఆకలేస్తుంది, సరే మనం తినేద్దాలే, డాడీ వచ్చిన తర్వాత తింటాడులే ఏదో అనుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తికి సరిపడే కర్రీ రైస్ ఉంచరా? మొత్తం అంతా ఊడ్చేసుకొని బయట వచ్చినప్పుడు బయట తినేస్తాలే అక్కడ అని అనుకుంటారా? ఒకవేళ తినేసి వచ్చినా తినపోవచ్చినా వచ్చిన మనిషి మళ్ళీ అడిగితే భోజనం ఉండాలి కదా, కొంచెం కూర తీసి ఉంచుతారు లేదా? అమ్మ చెప్పండి, ఉంచుతారు లేదా? అంటే మీ కడుపు నిండబడడం మాత్రమే కాదు, మన ఇంట్లో ఇంకొక వ్యక్తి రావాలి, తనకి కూడా సరిపోవాలని కదా వాళ్ళు కూడా ఉంచుతామా లేదా? అలాగే సోదరా, నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారో లేదో నువ్వు చూసుకోవాలి. ఇది తెలివైన భక్తి అంటే. లేకపోతే వాళ్ళ విశ్వాసం పాడైపోతుంది. ఆ విశ్వాసం పాడైపోతే నువ్వు ఏమైనా ఉంటావా? నీ విశ్వాసం పాడయ్యే వరకు వాళ్ళు అలాగే ఉంటారన్నమాట. మొత్తానికి నీ విశ్వాసం కూడా వాళ్ళ విశ్వాసం పాడైపోవడమే కాదు, నీ విశ్వాసం కూడా పాడైపోతుంది. అప్పుడు దేవుడు ఉంటాడు మీ మధ్య? నువ్వు పొందుతావు దేవుని వల్ల ఆనందం, సమాధానం పొందుతావా? ఏమీ పొందవు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనికి రండి ఒకసారి, ముగించేస్తాను. ఈ అంచె దినాలు, కడవరి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. నాలుగో అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 20వ వచనం. చదువు నాన్న. చదువు. మరి యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదని నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో చెప్పకూడదని ప్రమాణము చేసెను. చాలండి. ఇలా చెప్పుకుంటూ వచ్చి కనాను దేశానికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఐగుప్తుల దాస్యం నుండి దేవుడు తప్పించాడంట. అలా చెప్తూ వచ్చి 30 చదవండి సారి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఎప్పుడట వింటున్నారా? ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినప్పుడు, శ్రద్ధగా వినినప్పుడు అంట. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి నమ్మవు, నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఆయన మాట వినకపోతే ఎప్పుడు నిన్ను ఎలా చూడాలి? ఆయన చల్లగా చూడుతానంటే ఏం చూడాలి? నిన్ను ఎలా చూస్తాడో అందుకంటున్నాను. దేవుడైనటువంటి యెహోవా ఏం చేశాడు? మన పితరులు ఐగుప్తులో బానిసతులుగా ఉంటే ఆ చెరలో నుండి దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించాడట. నడిపిస్తుంటే వీళ్ళు ఏమన్నా తిన్నగా ఉన్నారా? మళ్ళీ గుంతమ్మ కోరికలతో వీళ్ళకి నచ్చినట్లుగా బ్రతకడం నేర్చుకున్నారు. వీళ్ళు దేవుని మాట వినట్లే, ఎవరు నచ్చినట్లుగా ఉన్నారు. దేవుని మాట వినకపోతే ఏం చేశాడు? దేవుడు వాళ్ళని అన్ని రాజులకు అప్పగించాడు. ఈ రాజులు పాలన చేసి వీళ్ళని నచ్చినట్లుగా బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయాడు. ప్రవక్త ద్వారా చెప్తున్నాడు మాట, మీ దేవుడైన యెహోవా మాట మీరు వినిన ఎడల మీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు, నీ పట్ల జాలి పడతాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని లేఖనం చెప్తుంది. ఇంకొక లేఖనం చూపించుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆమోసు గ్రంథంలోనికి రండి. ఆమోసు గ్రంథము 8వ ముందుంటది 8వ అధ్యాయము 10వ వచనం. త్వరగా ముగించేస్తాను. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరినీ కట్టుకొన చేయుదును, అందరి తెరలు బోడి చేసేదను, ఒకనికి కలుగు
శోకము వంటి ఏకపుత్ర ఇప్పుడు చెప్పానే ఆ తల్లి ఇలాగ చేసుకున్నదని దొంగ సామాన్లు తీసుకుని తప్పని చెప్పకుండా ఇప్పుడు ఏమైంది? ఏకపుత్ర శోకం మిగిలింది. ప్రలాపము నేను పుట్టింతును, ప్రలాపునే పుట్టింతును, దాని అంత్య దాని అంత్య దినము దినము ఘోరమైన ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందరూ దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇది అమ్మ వినండి, ముగిస్తున్న జాతక విందా. ఇది మిస్ అయిపోతే చాలా ప్రమాదం. వల్ల ఏంటంటే క్షామం అన్నాడు కదా అక్కడ. క్షేమం అంటే క్షేమం కాదు అర్థం. అర్థమవుతుందా? క్షామం అంటే క్షేమం కాదు అని అర్థం. క్షామం అంటే శాపము, లేమికి ఆశీర్వాదానికి ఆపోజిట్ వర్డ్ మాట. ఏంటంట ఇది దేని వలన కలిగిందంట? అన్నపానాల వలన కలిగినటువంటి శాపము కాదంట. ఏదో డబ్బు ఆరోగ్యము లేనందువలన కలిగే నష్టం కాదంట. దేనివల్లంట? యెహోవా మాట విననందువలనంట. వినని వలన అంట. అంటే ఈరోజు చూడండి ఏం జరుగుతుంది సంఘంలో. ఏం జరుగుతుంది? దేవుని మాట వినలేనందువలన అన్నిటికంటే గొప్ప నష్టం కలుగుతుందట. అర్థమవుతుందా? ఈ భూమి మీద కలిగేటువంటి నష్టాల్లో అన్ని నష్టం కంటే గొప్ప నష్టము ఏ నష్టం అంటే నీవు నీ దేవుడి మాట వినకపోవడమే. అది భయంకరమైనటువంటి దినం అంట. మనం వినో దేవుని మాట. వాళ్ళ మాట అంటాం, వీళ్ళ మాట అంటాం, ఎవరు చెప్పినా నమ్ముతాం, ఎవరేం చెప్పినా చేసేస్తాం. కానీ దేవుడి మాట మాత్రం మన వినమాట. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపంగాను మార్చదును. అందరినీ మొలల మీద గోని పట్ట కొట్టుకుని చేయదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుక ఏకపుత్ర శోకము వంటి ప్రలాపమైన పుట్టింతను. వారి అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. ఘోరమైన శ్రమ దినం అంటే అంచెదినం. ఈ అంచెదినాలు అదొద్దండి. ఈ అంచెదినాలు ఎలా పడితే అలా బ్రతికేసి ఆకతాయితనంగా నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా జీవించేటువంటి దినాలు కాదు ఇవి. ఇవి అంచె దినాలు, ఘోరమైనటువంటి దినాలట. ఈ దినాలలో దేవుడు ఇంకొక కార్యం చెప్పాడు. ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. వినాలి, శ్రద్ధగా వినాలి. ఇంకొక మాట చెప్పాడు దేవుడు అంచె దినాలలో. ఇప్పుడు జరగబోయే కీడులు చెప్పాడు, నష్టాలు చెప్పాడు, నాశనాలు చెప్పాడు కదా. చూడండి, సంఘానికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ అంచె దినాలలో ఇంకొక కార్యం చేస్తాడట దేవుడు. అది అపోస్తులైనటువంటి శిష్యులకు అపోస్తులకు బయలుపరిచినటువంటి సత్యం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. చాలండి. ఇప్పుడు ఏం చెప్పండి, ఇది మంచిదే కదా? ఏంటంటే అంచె దినాల్లో దేవుడు ఏం చేస్తాడంట? మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట. మన యవనులు కుమారులు పిల్లలంట కలలు కంటారు, దర్శనాలు కంటారట. ఇన్ని చేస్తాడట. ఇప్పుడు చెప్పండి, అంచె దినాల్లో మనం శాపాన్ని పొందుదామా? అంచె దినాల్లో ఆత్మను పొందుదామా? సోదరులారా వినాలి అమ్మా. హల్లెలూయా. అంచె దినాల్లో జరగబోతున్న సంగతుల గురించి ఆత్మదేవుడు తేట తెల్లగా చెప్పాడు ఇప్పుడు. కనుక ఇప్పుడు చెప్పండి, ఈ అంచె దినాల్లో నువ్వేం పొందాలనుకున్నావు చెప్పు? శాపమా లేకపోతే ఆత్మనా? మీకు ఇక్కడ 5వ వారం అప్పుడే ఆత్మ కోసం నేను మొదలుపెట్టి రోమపత్రిక 8లోకి వచ్చాను. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు ఎందరు. అక్కడి నుంచి నేను వెళ్ళాను. 2 వారాలు చెప్పాను. మళ్ళీ జకర్యా గ్రంథంలో చెప్పాను 3వ అధ్యాయంలో నుంచి 6వ అధ్యాయం 3వ వచనంలోంచి. హల్లెలూయా. కాబట్టి శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారా నిధి చేతును అని జకర్యా గ్రంథము ద్వారా జెరుబ్బాబెలు ప్రవక్తతో మాట్లాడినటువంటి మాటలు చెప్పాను. ఇప్పుడు ఇది 5వ వారం మాట. ఈ అంచె దినాలలో, ఈ కడవరి దినాల్లో మన మీదకి ఏమి రావాలి? దేవుని ఆత్మ రావాలి. ఒక మాట చెప్తున్నాను, మరి దేవుని ఆత్మ రాకపోతే ఏం జరుగుతుంది? మోసపరిచే ఆత్మ వస్తుంది. అది చెప్పింది లేఖనం. మన మూలవాక్యం అయితే తిమోతి 4:1 మోసపరిచే ఆత్మ వస్తుంది నిన్ను. ఆ మోసపరిచే ఆత్మ నీ భర్తలో ఉంటుందో, నీ భార్యలో ఉంటుందో, నీ పిల్లల్లో ఉంటుందో, నీ ఎవరిలో ఉంటుందో తెలియదు. నువ్వేం చేస్తావంటే వాళ్ళు నచ్చారు, ఇష్టం కాబట్టి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, వాళ్ళు ఏం చేయమంటే అక్కడికి వెళ్ళిపోతాం జరుగుతుంది అన్నమాట. మోసపరచు ఆత్మ. ఈ తర్వల దినాల్లో అనేక సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే
దేవుని ఆత్మకు చోటివ్వక ఈ మోసపరచు ఆత్మను వాళ్ళు వెంబడిస్తారు. ఆ మోసపరచు ఆత్మలు ఏం చేద్దంటే ప్రార్థనకు, పరిశుద్ధతకు, దేవుని సన్నిధికి, సహవాసానికి వ్యక్తులను దూరం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులన్నా తిండి మానేసి నేను బలవంతుని బోల్ పని చేస్తాను, మోటార్ పనులకు వెళ్తాను. ఇప్పుడు 4 రోజులు భోజనం మానేసిన వాడికి మోటార్ పనులకు తీసుకెళ్ళండి, ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడా? మరి నువ్వు ఎన్ని మానేసి ఇప్పుడు ఏం చేసేస్తావు? నువ్వు ఏమైనా చేయడానికి అవుతుందా? ఏం అవ్వదు. ఈరోజు చాలా మంది ప్రార్థనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏంటి స్త్రీలారా, కనీసం మీ ఇంట్లోనూ పిల్లలు, పురుషులు కూడా వాళ్ళు ప్రార్థనలు లేకపోతే ప్రేరేపించండి. ఇది మంచిది కాదు. పదే ఇక్కడికి వచ్చింది కాంచి కూడా. ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖు కొత్త సంవత్సరం అవుతుంది నేను మీ దగ్గరికి వచ్చే. ఇది 11వ నెల, కరెక్ట్గానే 11 నెలలు పూర్తయింది. మీరు జాగ్రత్త పడాలి. స్త్రీలు ఇంట్లో చెత్తని చీపురు తీసుకుని చెత్త దులిపే పాడేస్తారు కదా, అలాగే మనుషుల్లో ఉన్నటువంటి చెత్త, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కూడా తీయడానికి మీరు పూనుకోవాలి. మీ పని మీరు చెయ్యాలి. లేకపోతే చెప్తున్నాను, కడవరి దినాల్లో దేవుడు వాగ్దానం చేశాడు నరులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని. మరి ఆత్మను పొందలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నాను నేను. ఆత్మను పొందలేనటువంటి వారు ఏంటంటే సత్యాన్ని నమ్మరు, సత్య సేవకుని నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు, వీళ్ళు మోసగించే వ్యక్తులను నమ్ముతారు, మంచిని నమ్మరు, వీళ్ళు నిజాన్ని నమ్మరు, న్యాయం పక్షంగా ఉండరు, అక్రమ పక్షంగా, అన్యాయ పక్షంగా ఉంటారు మాట. ఈ విధంగా ఏమవుతారంటే మనుషులు విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోతారు. ఇప్పుడు పరలోకానికి వెళ్తారా విశ్వాస భ్రష్టులు అయిపోయినాడు? ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాడు తర్వాత క్లాస్లోకి వెళ్తాడండి? వెళ్తాడా? 10th ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంటర్లోకి వెళ్తారా? ఇంటర్ ఫెయిల్ అయిపోయిన డిగ్రీలోకి వెళ్తారా? వెళ్ళరు. అలాగే నువ్వు విశ్వాసంలోనే భ్రష్టుడు అయిపోతే నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు? అందుకే సోదరులారా, దేవుడు మానవ జాతికి ఉచితంగా ఇచ్చాడు రక్షణ. నువ్వు నేనేమి తపస్సులు చేయకుండా, ఏమి కష్టపడకుండా, ఏమి ఆరాటపడిపోకుండా ఉచితంగా నీకు దేవుడు అర్థమవ్వి రక్షణ పొందాలనేటువంటి మనసు ఆలోచన ఇస్తే ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని నువ్వు పొందుకుని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందావు. ఇప్పుడు కొద్దిపాటి విశ్వాసం సరిపోదు, కొండంత విశ్వాసం ఉండాలి నీకు. ఇప్పుడు హల్లెలూయా. యేసునందు విశ్వసించి రక్షణ పొందడానికి ఆవగింజంత విశ్వాసం చాలు. కానీ పరలోకి రావడానికి వెళ్ళడానికి 1,000,000 ఆవగింజలు కూడా సరిపోవు. కొండంత విశ్వాసం ఉండాలి నీకు. ఎందుకో చెప్పని అదే చెప్తున్నాను. దెయ్యములే కాదు, నీ ఇంటి వారే నిన్ను దేవునికి దూరంగా లాగేసే దినాలు ఈ దినాల. హల్లెలూయా. ఇంట్లో ప్రార్థన చేసుకుంటూనే చేయడానికి వీల్లేదని ఇంటి వారే నిన్ను ఆటంకపరిచేటువంటి దినాలు ఇవి. కడవరి దినములు సంగమా, ఇది భయంకరమైన దినాలు. దేవుని భయం విడిచిపెట్టి నీకు నచ్చిన సహవాసాలు, స్నేహాలు, అలవాట్లతో ఆచారబద్ధకంగా మందిరానికి వచ్చి మళ్ళీ లోకంలో నీ బ్రతుకు నీదే బ్రతుకుతే నువ్వు 100% ఆత్మను పోగొట్టుకుని నరకపాత్రుడు అయిపోతావు. జాగ్రత్త. సంఘముతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక. అంటే చెవులు లేనివాడు అంటే అర్థం ఏంటంటే ఇష్టము లేనివాడు, వినుటకు ఇష్టము లేని వారు దాన్ని వినరు మాట, ఆచరించరు, నష్టపోతారు. సో ఈ కారణం చేత పౌలు గారు చెప్పి అంత్య దినమున అండి కడవరి దినములో కొందరు విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. రండి మూలవాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. త్వరగా ఆ కింద వచనాలు చదువుకుని త్వరగా ముగించుకుందాం. షార్ట్గానే ముగిందాం అనుకున్నాను, అందుకే త్వరగా ముగించేస్తున్నాను. 12:15 అయింది అంతే. చదువు తల్లి. ఆ అబద్ధికులు వాత వేయబడిన ఏంటి కంటిన్యూగా 3వ వచనం చదువుతుందమ్మా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారే అని చెప్పాడు. చాలండి. ఈ అబద్ధికులు అంటే వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి అంటే మనస్సాక్షిని చంపేసుకున్న వాళ్ళు. మనం అంటాం అందుట్లో మనస్సాక్షి చెప్పు, నిజంగా మనస్సాక్షి ప్రకారంగానే అని అంటమాట. అంటే కొంతమంది అక్రమ అన్యాయం అని తెలుసు, వాళ్ళు మనస్సాక్షిని చంపేసుకుంటారు అన్నమాట. తప్పు అని తెలిసినా సరే మనస్సాక్షిని చంపేసుకుని తప్పు లేదని మాట్లాడతారు, తెగించి ముందుకెళ్తారు, గొడవలకు వెళ్తారు అన్నమాట. తప్పు వాళ్ళ పక్షంగా ఉన్నాను. కాబట్టి అబద్ధికులు వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఏం చేస్తారు తెలుసా? దేవుడు మంచిది, దేవుడు ఆజ్ఞాపించినవన్నిటిని తప్పు పెట్టడానికే ఈ అబద్ధికులు, ఈ మోసపరచు ఆత్మ పనిచేస్తూ ఉంటది. అందుకని నీకు రక్షణ ఆనందం ఉండదు. అందుకని నీకు దేవుని అందరి ఆనందం ఉండదు. తిండిపోతులకి తిండిలో ఆనందం, ధనవంతులకి ధనముల ఆనందం, ఇంకా లోక సంబంధంగా ఉన్నటువంటి వారికి లోకంలో ఉన్న దాన్ని బట్టి ఆనందాన్ని పెట్టి ఉంటారు. ఇప్పుడు ఎన్ని ఆనందాలు ఎంతకాలం ఉంటాయి? ఒకని యవ్వనం జీవితకాలం అంతా ఉంటుందా? ఉంటుందండి. చిన్నపిల్లలే, యవ్వనస్తులే, రేపు పొద్దుట వయసు అయ్యే తర్వాత వాళ్ళ యవ్వనం కరిగిపోదు, ఆనందాలు అన్నీ ఆవిరైపోతాయి. హల్లెలూయా. ఆనందం ఆవిరైపోవగా
ఆవేదనాధికంబుగా మారగా ఆనందం ఆవిరైపోవగా ఆవేదనాధికంబుగా మారగా ఆరోగ్యం నాకు దూరమవ్వగా అందరికీ నేనే చూడనవ్వగా ఆరోగ్యం నాకు దూరమవ్వగా అందరికీ నేనే చూడనవ్వగా ఆదుకోవా నన్ను ఆదుకోవా అనాథగా నేను మిగిలిపోగా ఆదుకోవా నన్ను ఆదుకోవా ఒంటరి నేను కుమిలిపోగా ఆదుకోవా యేసు ఆదుకోవా అనాథగా నేను మిగిలిపోగా ఆదుకోవా యేసు ఆదుకోవా ఒంటరి నేను కుమిలిపోగా ఆదుకోవా నన్ను ఆదుకోవా అనాథగా నేను మిగిలిపోగా ఆదుకోవా నన్ను ఆదుకోవా ఒంటరి నేను కుమిలిపోగా. హల్లెలూయా. మా అమ్మగారు చనిపోయినటువంటి 3 నెలలు శిరీష వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు భయంకరమైన వేదనతో, ఎందుకంటే ఈ ప్రపంచంలో నా ఆనందమే మా అమ్మ లేకపోతే నా జీవితమే వద్దు అనుకున్నటువంటి నేను అప్పుడేమో స్వస్థత పొంది 30 సంవత్సరాల రోగం నుండి అప్పుడే విడుదల పొంది సంతోషంగా ఆనందిస్తున్న సమయంలో నా చేతిలో నా తల్లి మరణించింది. ఎలా తట్టుకుంటామా ఆ మాటని? ఎలా భరించగలదు? ఎలా ఇమిడిపో ఇప్పుడు నీ ఆనందమే నీకు దూరం అయిపోతే ఇంకెలా ఆ ఆనందాన్ని? ఇప్పుడు అమ్మ ద్వారా ఆనందాన్ని నేను ఎక్కడ ఎత్తుక్కోవాలి? ఎక్కడ దొరుకుతుంది నాకు? తల్లే కదా. తల్లిని మించిన దైవము లేదని కూడా చెప్పారు లోకంలో పెద్దలు. ఇప్పుడు నా సర్వమే నాకు దూరం అయిపోయినప్పుడు నేను ఎలా బ్రతకాలి? మళ్ళీ ఇంకో బాధ్యత ఏంటంటే దేవుడు విలువైన సంఘాన్ని అప్పగించాడు. ఈ పని చేయాలి. ఈ రెండింటి మధ్య నేను ఎంత దీనంద స్థితిలోకి, ఎంత భయంకరమైన వ్యాక్రందతో తల్లి దూరం అయిపోయింది. మరి ఇప్పుడు సంఘముకు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎలా సంఘ పరిస్థితుల్లో నేను ఎలా సంఘాన్ని నడిపించాలి? నా వల్ల కాదు, నా బలం లేదు, ఎన్ని రకాల ఆలోచనలు. కనుక సంఘాన్ని అయితే నేను వదలలేను. కనుక ఏం చేయాలంటే ప్రాణాన్ని వదిలేయడానికి ఇష్టపడ్డాను. నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నా వల్ల కాదు. మా అమ్మ లేని లోకం నాకు వద్దు, నేను బ్రతకలేను. ఇంతకాలం నేను భరించాను, నాకు ఓపిక లేదు ప్రభా, నేను చేయలేను, నేను బ్రతుకున్నా నీ సేవ చేయలేను, నా వల్ల కాదు. మాటికి మా అమ్మ గుర్తొస్తుంది. నేను చేయలేను, నేను ప్రార్థన చేసుకోలేను, నీ స్వార్థ చేయలేను, నేను సంఘాన్ని పరిపాలన చేయలేను, నా వల్ల కాదు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్నాను. ఏండి ప్రార్థనలో ఏడుస్తుంటే అప్పుడు పుట్టింది పెద్ద పాట ఇది. ప్రార్థనలో ఉంటుండగా ట్యూన్తో సహా నా పాటలన్నీ కూడా అంతే రాసి ఆ తర్వాత ట్యూన్ కట్టి పాడిన పాటలు కాదు. ప్రార్థనలోనే ఏడుస్తూ ఆదుకోవా నన్ను ఆదుకోవా, అనాథగా మిగిలిపోగా, ఆదుకోవా నన్ను ఆదుకోవా, ఒంటరిగా కుమిలిపో, ఆనందం ఆవిరైపోగా, ఆవేదన అధికముగా మారగా, ఆరోగ్యం నాకు దూరమముగా, అందరికీ నేను చూడనముగా. ఎన్ని రకాలమైనటువంటి పరిస్థితుల్లో చెప్తూ ఉన్నాను. ఎక్కడ దొరుకుతుంది ఆనందం? ఇంకో చోట దొరుకుతుందా? దొరకదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ పాట ద్వారా నన్ను ఆదరించి బలపరిచి నాకు ధైర్యం ఇచ్చి ఈరోజు నా పరిధిలో నేను, నా జీవితం చిన్నది, నా బ్రతుకు చిన్నది, నా ఆలోచన చిన్నది, అన్ని విషయాల్లో చిన్నవాడిని, కానీ కొంతమందికి ఆదరణ కలగడానికి, నెమ్మది కలగడానికి ప్రభు నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. కొంతమందిని ఆదరిస్తూ ఉన్నాను. నీకైనా నాకైనా అంతే. ప్రభు నిన్ను బలపరచకపోతే నువ్వు ఎవరిని బలపరచలేవు. ప్రభు ద్వారా నువ్వు విశ్వాసాన్ని పొందకపోతే నువ్వు కొంతమందిని విశ్వాసంగా ఉంచలేవు. నువ్వు ఈ విధంగా వెళ్ళిపోతాం భ్రష్టత్వంలోనికి మనం. హల్లెలూయా. కాబట్టి సంగమా, 2 చేతులు జోడిస్తూ ఉన్నాను. నిర్లక్ష్యంతో భక్తి చేయొద్దు, నిర్లక్ష్యంతో దేవుని సన్నిధిలో గడపవద్దు. నువ్వు జీవము కలిగినటువంటి దేవుని సంఘములో నువ్వు ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. ఇవి కడవరి దినాలు, దేవుడికి దూరం చేసేటువంటి దినాలు. మత్తయి సువార్త 24లో కూడా చెప్పాడు. చూడొద్దు కానీ ముగిస్తున్నాను. అయ్యం తెలుసా, ఇగో మీ దేవుడు అక్కడ ఉన్నాడని చెప్తారంట కొంతమంది వచ్చి. మీరు నమ్మవద్దు, వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ సీరియస్గా వాక్యం చెప్తున్నాను. ఎవరో అక్కడ నుంచి వచ్చి బాబానగర్లోనే లేకపోతే చిన్నవసలోనే యేసుప్రభు వచ్చాడంట, దేవుడు అక్కడ ఉన్నాడు అని చెప్తే
బోళ్ళు అన్ని మాట్లాడుతున్నారంట, బోళ్ళు అద్భుతంట. మొత్తం ఓకగా జనాలు వేల మంది వెళ్ళిపోతున్నారు రోడ్ల మీద. చెప్పు, నువ్వు వింటావా? సంఘంలో కూర్చుని వాక్యం వింటావా? ఏమేను, అందరికంటే ముందు నువ్వే పరిగెట్టేస్తావు. పెద్ద హాస్పిటల్లో ఎవరో ఒక అబ్బాయి పుట్టాడట. నా చిన్న ఎప్పుడు రక్షణ పొందినటువంటి కొత్తలో 20 సంవత్సరాల క్రితం నేనే దేవుడిని అని చెప్పి మాట్లాడాడంట ఆ కుర్రోడు. మాట్లాడి ఏం చెప్పాడు? కావాలితే దానికి నిరూపణ మీ బైబిల్లో కండ్రెప్పలు తల వెంట్రుకలు ఉంటాయి చూసుకోండి, దానికి ఇదే ఆనవాలని చెప్పాడట. చూసాం మేము, బైబిల్ ఓపెన్ చేసి చూస్తే తల వెంట్రుకలు, కండ్రెప్పలు, వెంట్రుకలు అయ్యి ఉన్నాయి బైబిల్లో. ఏమనుకోలక్క, పాస్టర్ గారు చెప్తే తిట్టుపడేశారు మమ్మల్ని శుభ్రంగా. రెగ్యులర్గా చదువుతుంటే బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా నువ్వు డైలీ చదువుతుంటే తల వెంట్రుకలు, ఈ కండ్రెప్పలు రాలితే అందులో. కొన్నిసార్లు మనం తింటున్న భోజనంలోకి వస్తాయి కదా ఎంట్రుకలు, తలెంట్రుకలు రావా? అందులోకి ఎలాగొచ్చాయంటే ఇంట్లో తల దూకుంటారు కదా, వంటగదిలో కూడా వేసుకుంటారు కొంతమంది. మనల్ని వంటగదిలో కూడా దూకుంటూ వెళ్ళిపోతారు. అందులో ఎండిపోయిన అయ్యో మనకి ఏం తెలదో, కానీ చాలా తినేసి ఉంటాం మనం. అర్థమవుతుందా? కొన్నిసార్లు కోటల్లో సాంబార్ పెడతారు. మీకు ఒక విషయం తెలుసా? ఎన్ని దోమలు అడిపోతాయి అందులో. ఎర్ర మహేష్, ఎవరికాలం మూత తీసేసి అక్కడికి వెళ్ళిపోతారు, లైట్లో దోమలు అడిపోతాయి. ఏం పడతాయి? వచ్చి పీతలు పడతాయి, రొయ్యలు పడతాయి సాంబార్లోనా. ఖచ్చితంగా నాకు తెలిసి మన వంటింట్లో పేన్లు పడిపోయి అంటే చాలా హల్లెలూయా, చాలా పడి ఉంటాయి. ఎవరంటే కొంతమంది ఈ తల ఎరబోసుకుని వంటగదిలోకి, ఆ వంటగదిలోకి వెళ్ళిపోతారు అలాగే దువ్వలతోటి. మరి ఎందుకు ఎలా పడతాయి అక్కడికి? ఎక్కడి నుంచి డడ్స్ వచ్చి ఆ గాలి వేసేసిందా, దయ్యం వేసేసిందా? తలంటికలు కాబట్టి కళ్ళు కనబడ్డాయి, పేన్లు కనబడతాయి అంటే అక్క, కనబడతాయా? నాకు తెలిసి గ్యారంటీగా ఖచ్చితంగా తినేసి ఉంటాం మనం అందరం. ఇప్పుడు దాకా ఎప్పుడో తినేసి ఉంటాం మనం అందరం. హల్లెలూయా. ఎందుకు పేన్లు తినేసేందుకా? మరి దేని చెప్పారు? అర్థమవుతుందా? ఎవరుంటారు అక్కడ? చెప్పు. నిజంగానే దేవుడు అక్కడ ఉంటాడంటే మాట్లాడుతున్నారని అంటే గుంపులు గుంపులుగా జనాలు వెళ్ళిపోతే నువ్వు వాక్యం వింటే యథార్థంగానే ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? అటువంటి వస్తాయి వినబడితే నీవైతే నమ్మవద్దు అని చెప్పింది లేఖనం. కానీ మనం మాత్రం అందరూ నమ్ముతున్నా, నమ్మపోతే ఎలాగా? ఇది మాత్రం నమ్మం, అది మాత్రం ఖచ్చితంగా నమ్మేస్తాం. అందుకే చెప్తున్నాను, నీవు నమ్మవలసిన దాన్ని నమ్మకపోతే నువ్వు మోసపోతావు. అప్పుడు అర్థం ఏంటంటే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు మాట. హల్లెలూయా. మన జీవితాలు చిన్నగా ఉన్నా కానీ మన విశ్వాసం పెద్దగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ వలన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మదేవుడు చెప్తున్నాడు. అందుకే 4 వారాలు కంటిన్యూగా ఆత్మ కోసం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? పని పాట లేక కాదు. ఈ ఆత్మను నువ్వు పొందుకుంటే అబద్ధానికి నువ్వు దూరంగా ఉంటావు. క్రమము కాని దానికి నీ జీవితంలో చోటు నీవు ఇవ్వవు. ఆత్మదేవును నువ్వు కలుగుంటే జ్ఞాన వివేకములు నీకు తెలుస్తాయి. అది లేకపోతే నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో ఏమీ తెలియదు. నీ పరిస్థితుల్లో నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటావు. నీకు ఎవరుంటో చెప్పి ఎవరు చెప్పడానికి ఊరుకుంటావా? ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు అందరూ. ఇంకొకరు ఎవరైనా చెప్తే నువ్వు వింటావా? వింటారా? ఎవరనరు. నాకు తెలుసు, భార్య భర్తకి చెప్పినా వినడు, భర్త భార్య చెప్పినా వినరు. ఎందుకంటే ముదిరిపోయారు అప్పటికే. ఎవరు వినరప్పుడు. అందుకే చెప్తున్నాను, మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి. ఇవి కడవరి దినములు, అంచె దినములు. కాబట్టి ఆమోషి 8:10 ఏం చెప్పాడు? మీ పండుగలను దుఃఖ దినములుగా మారుస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ తలను బోడి చేస్తాడంట దేవుడు. ఎందుకనంటే ఆ అన్నపానముల వల్ల కలిగే క్షామము కాదది. భయంకరమైనటువంటి కరువు, క్షామం అంటే క్షేమము వేరు, క్షామము వేరు. పలకడానికి ఒకేలాగా ఉన్నాయని అది ఇది పలికకూడదు. పాస్టర్ గారు చెప్తున్నాడు, ఎక్కడ ఏటిమగ దగ్గర వెళ్ళాను మీటింగ్కి చెప్తున్నాడు. ఏమని అన్నాడు ఆయన? ఫిలిప్పీల్ని ఫిలిస్తీన్ ఇద్దరిని కలిపడేసాడు ఆయన మొత్తానికి. ఫిలిప్పీన్లో పౌలు గారికి ఒక సంఘం ఉంది. ఈ ఫిలిప్పీన్ పెట్టుకుని ఆయన పిలుస్తూనే అంటాడు. ఆయన పలకడానికి ఒకలాగా ఉందని పలుకు. అపరావు సుబ్బారావు ఒకటి కాదు, రావు ఉందని. ఇక్కడ ఈశ్వరరావు. హల్లెలూయా. నా పేరేంటి అనుకున్నాను మీరు? నిజమే. జోసఫ్ ఏసై పెట్టింది, మా అమ్మ నాన్న పెట్టింది, ఈశ్వరరావు అని పెట్టుకున్నారు ముద్దుగానే. హల్లెలూయా. కనుక అక్కడ సుబ్బారావు అప్పారావు ఉండొచ్చు, ఇక్కడ ఈశ్వరరావు ఉన్నాడు. రావే కదని అంటే ఎవరినన్నా ఒకటే అంటదంటే ఒకటే. నా రావు అని ఉంటే మన్ని పేరు ధర్మారావు, ఇంకో రావు ఉన్నాడు ఇంట్లో. హల్లెలూయా. మా తాత పేరు సుబ్బారావు.
రూపా తెలుసా తెలుసా? మీ ఇంటి పేరే ఉంది కదా, పైన ఉంది కదా ఇంటి మీద పేరు, సుబ్బారావు నిలయమని. మా తమ్ముడు మంచి పేరు ఇట్టాడు మా తాతదే. చూడలేదా రూపా ఎప్పుడైనా? తమ్ముడు చూపించలేదా? అలా అర్థమవుతుందా? కాబట్టి సంగమా, ఈ కడవర కాలంలో ఆత్మ 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 ఎంత ఇంపార్టెంట్ నీకు. నిన్ను క్రమముగా నడిపిస్తాడు దేవుడు, జ్ఞానముగా నడిపిస్తాడు. అంటే భౌతిక సమంగా కొన్ని విషయాల్లో నువ్వు మోసపోవచ్చు. ప్రతి భక్తుడు మోసపోతాడు. ఏ మోసం అది? దేవునికి దూరం అయిపోయే మోసమా? కాదు, ఆ మోసం కాదు. కొంతమంది రక్షణ పొందడానికి ఒప్పుకున్నారు ఓ పాస్టర్ గారు ఉన్నాడండి. ఓ పాస్టర్ గారు నిజంగా రియల్గా జరిగింది. హైదరాబాద్లో రాజీవ్ నగర్ ఎక్కడో జరిగింది, రాజేందర్ నగర్ హైదరాబాద్లో. చాలా లేట్ తర్వాత సేవకుడు సేవ చేసుకుని ఇంటికి వచ్చాడు. భార్య పాస్టమ్మ గారు కాలు కడుక్కోడికి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టేశానయ్యా, కాలు కడుక్కొని టైం అయిపోయిందని చెప్పేసి పిలిచి కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాడు మాట భోజనం చేయడానికి. పాపం ఆయన కూర్చొని ఉంటే ఈలోగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి, అయ్యా అక్కడ చాలా సీరియస్ అయిపోయింది, బెడ్కి నొప్పి వచ్చేస్తుంది, భయంకరంగా దొల్లేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఒకసారి రాయ్యా ప్రార్థన చేద్దిగాని అని తీసుకెళ్లారట పాస్టర్ గారికి. ఏం చేస్తారు చెప్పు, దైవజనుడు వెళ్తారు కదా, కాబట్టి ప్రార్థన చేసి వచ్చేస్తానమ్మా, నువ్వు ఉండు కంగారు పడకు, నేను వస్తానులే అని చెప్పి దైవజనుడు వెళ్ళాడనమాట. ఎంత సమయం అవుతున్నా రావట్లేదు. ఆమె మీ ఇంట్లో అలాగే కూర్చుంది, ఎన్ని ఆయన రాలేదు ఏంటి అని చెప్పేసి. అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఓ పక్క ఈమెకి టెన్షన్, రాలేదు. మళ్ళా రోజు సంఘ వాళ్ళు కుటుంబాలు అందరూ కూడా ఎవరు వచ్చారమ్మంటే ఆ చీకట్లో ఆమెకేం తెలుసు ఎవరు వచ్చారో, వచ్చిన ఆయనకే తెలియదు, వెళ్ళిన ఆయన పాస్టర్ గారికే తెలియదు వచ్చిన వాళ్ళు ఎవరన్నా. వెళ్ళారు అలాగే వెళ్ళారు. వెళ్తే మొత్తం అంతా ఎతుకారు, ఎక్కడా లేదు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు అంతా ఎతుకుతూ ఉన్నారు. చివరికి హైదరాబాద్ మూసీ నదిలోను మురికాలులోను మాంసం మూట ఏదో స్మెల్ వస్తుంది, మూట దొరికిందంట 3-4 రోజుల తర్వాత. ఏదో స్మెల్ వస్తుంది, మూట ఏంటని చెప్పి చూస్తే మన షర్ట్లకి, మగవాళ్ళ షర్ట్లకి లేబుల్ ఉంటాయి, మిషన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఇక్కడ లేబుల్స్. ఆ లేబుల్ కాలర్ తీసుకెళ్ళిన వాళ్ళు పాస్టర్ గారిని ముక్కలుగా నరికేసి గోను సంచిలో మూట కట్టి పాడేశారన్నమాట ప్రార్థన చేయడానికని. ఇప్పుడు ఒక మాట మోసపోయాడు ఆయన, ఇంకొకరు మోసం చేశాడా? ఆయన మోసపోయాడు. ఏం మోసం అది? అక్కడ నమ్మాడయ్యా, దేవుని పేరట మీకు ఏదో కీడు ఉంది, నష్టం ఉంది, దైవజెండా నువ్వు రా మా ఇంటికి, నువ్వు ప్రార్థన చేస్తే మాకు మేలు వస్తుంది అని చెప్తే నమ్మి వెళ్ళాడు. ఇలా మోసపోయిన వాళ్ళు మంది ఉన్నారు. అంటే అందరూ చేతకాని వాళ్ళు అర్థమా? దేవుని పేరట మోసపోతే 100 ఫలం పొందుతారు పరలోకంలో. అతడు ఇక్కడ కుటుంబానికి దూరం అవ్వచ్చు, కానీ పరలోక రాజ్యంలో ప్రభు ఎదుట అతసాక్షుల కవుల్లో తన పేరుకు గొప్ప బహుమానం ఉంటుంది. 1,000,000 మంది భక్తులకు కలిగిన బహుమానం వాళ్ళకు ఉంటుంది అతసాక్షులను. ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ ఉంది. ఈ కడవర కాలంలో యేసయ్య కొరకు కొంతమంది అతసాక్షులు అవుతారట. హల్లెలూయా. చంపేస్తారన్నమాట యేసును నమ్మునందుకు కొంతమంది. బాబోయ్ నన్ను చంపేస్తారని ఏం భయపడక్కర్లేదు, సీన్ ఏమీ లేదులే, మనం ఏమీ చేయకుండా యేసయ్య కొరకు ఎవరు చంపేస్తారు మనల్ని? ఏండి, కొంతమందికి ఆ కృపిస్తాడు దేవుడు, అందరికీ ఉండదు మాట. అందుకని దేవుని సముఖ జీవ కవుల్లో నీ పేరున్నదా నా పేరున్నదా అనేటువంటి అద్భుతమైన పాట, స్వార్థ పాటను ఇప్పుడు పాడను కానీ క్లోజ్ చేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఈ కడవర కాలంలో ఎంచ దినముల్లో నీ విశ్వాసాన్ని పాడు చేసే దినాలు ఇవి, నీ పరిశుద్ధతను పాడు చేసే దినాలు, నీ జీవితం నాశనం అయిపోయే దినాలు, నీ మీదకు దేవుని ఉగ్రత శాపము దిగి వచ్చేటువంటి దినాలు, నీవు మేలును ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి అనేకులు మోసం చేసి నేను వెనక్కి లాగేసేటువంటి దినాలు తప్ప ఏంటి, ఈ దినాల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి వాక్యాన్ని, ఆయన ఆత్మను నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు అక్కడ నరకంలో, ఇక్కడ పొల్లికలు ఎత్తాం, అక్కడ నరకంలో ఏడుపును పండ్లు కొరుకుటే వినపడుతుందట. ఇప్పుడు చాలా మంది దేవుని మాటలను, దేవుని సేవకులను తృణీకరించట్లేదు, నవ్వుకుంటలేదు, అపహాసం చేయట్లేదు. అక్కడ ఉంటుంది అసలు సినిమా, ఏడుపును పండ్లు కొరుకుటే వినపడుతుందంట నరకంలో. ఇదే ఉంది రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు శ్రీనివాసులు దానికోసం చెప్పొచ్చాను. గోధుమ పంటలో గురుగులు అనే సందేశాన్ని. గోధుమ పంటలో గురుగులట. ఆ గురుగులేమో నరకానికి వెళ్తాయి, గోధుమలేమో పరలోకానికి వెళ్తాయి. 1:45 నిమిషాలు చెప్పొచ్చాను అక్కడ. హల్లెలూయా. లైట్ తీసుకోవద్దు, భక్తి పట్ల సీరియస్నెస్ ఉండాలి నీకు. ఎలా కోలంగా ఎటకారంగా ఎలా పడితే అలాగా దేవుని సంఘంలో తిరిగేసే విధానం అస్సలు ఉండడానికి వీల్లేదు. మొట్టమొదటిగా క్రమశిక్షణ చాలా 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 ఇంపార్టెంట్. క్రమశిక్షణే లేకపోతే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడడు, నీతో ఉండడు, ఆయన నిన్ను అభిషేకించడానికి ఇష్టపడ్డు, నిన్ను దర్శించడానికి ఇష్టపడ్డావు. హల్లెలూయా. కాబట్టి ఇంక ఎలా పడతా అలాగే ఎంతకాలమైన వాక్యాన్ని ఎలా పడతా అలాగే వినేసి మనకు నచ్చినట్లు ఉందాం అనుకుంటారా?
అలా ఉండదు. అందుకని విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగి జాగ్రత్తగా ప్రార్థనలో ఉంటున్నటువంటి వారికి అంత్య దినములో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఏనండి, ఎందుకో తెలుసా? ఇప్పుడు చూస్తున్నటువంటి దినాల్లో ఇంకా భయంకరమైన జరగబోతున్నాయి. అప్పుడు నీ విశ్వాసం, నీ భక్తి పాడైపోకుండా ఉండడానికి ఆత్మదేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఇంకా నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను కాపాడతాడనమాట. అందుకని ఆత్మ వచ్చేది ఏదో ఇంగ్లీష్ మాటలు, హిందీ మాటలు అరకబాబు షకబాబు అని పొలికలు ఇచ్చి మాట్లాడేసేది కాదు. ఆత్మదేవుడు నిన్ను ఆ భయంకరమైనటువంటి ప్రమాదములో ఈ ఆత్మదేవుడు నిన్ను తొట్లలో కొనక నిద్రపోకుండా నిన్ను కాపాడుతాడట. అందుకని సంఘానికి వచ్చిన కొంతమంది వాక్యం వినరు. కేటగిరీ ఏంటంటే అది మాట. ఏదనుకుంటున్నారు చాలా మంది, మనం వచ్చాము గనక ఏమి విన్నామో నువ్వు జాగ్రత్త గ్రహించి దాన్ని బట్టి నీ విశ్వాసంలో ఇప్పుడు వాక్యం విన్నావా, ఈ వారంలో నీ విశ్వాస జీవితంలో ఏం చేస్తా, ఒక మెట్టును పైకి ఎక్కాలి, కిందకి దిక్కకూడదు సుమా. అర్థమవుతుందా? నీ భక్తి జీవితంలోనే ఒక మెట్టును పైకి ఎక్కాలన్నమాట. అలాగనే నీకు వాక్యం ఉపయోగపడుతుంది. వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఎక్కట్లేదంటే అర్థం ఏంటి అంటే 100% నువ్వు సాతాను గ్రిప్లో 100% ఉన్నావు, భ్రష్టత్వంలో 100% ఉన్నావు, ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ నరకానికి వెళ్ళినాక రెడీగా ఉన్నావు అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అందుకు అలా జరగకుండా, అలా కాకూడదని దేవుడు తన వాక్యాన్ని అందుకు ఇస్తాడనమాట. అందుకే ఎలా పడతా అలా కామెంట్ చేసేది కాదు వాక్యం మీద. ఎప్పుడు పడతా అప్పుడు వచ్చేసేది, ఎలా పడతా అలా వచ్చేసి ముగింపులో వచ్చేసి బల తీసేసుకునేది కాదు. వాక్యం అంటేనే నీకు కలుగుతున్న ఉపద్రవము నుండి, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి వాక్కును ఆత్మదేవుడు పంపిస్తున్నాడు. వాక్యాన్ని నమ్మే వాళ్ళకి అభిషేకం వస్తుంది, కానీ వాక్యాన్ని నమ్మలేని వాళ్ళకి ఎలాగేస్తాడండి ఆయన? ఏడు వాక్యాన్ని నమ్మలేని వాళ్ళకి అభిషేకం ఇవ్వడు దేవుడు. దేవుని ఆత్మ దిగిరాదు. దేవుని ఆత్మ దిగిరాకపోతే అందరి మీదకి ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. ప్రవక్తల మీదకి వచ్చింది. 450 మంది ప్రవక్తలు, అస్తరోతు ప్రవక్తలు, 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు ఏలియా కాలంలో, యెజబెలు రానికి. ఈ ప్రవక్తలందరి మీదకి ఏ ఆత్మ వచ్చింది? దెయ్యములు ఆత్మ వచ్చింది. కానీ ఏలియా ప్రవక్త మీదకు ఏ ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. చూసుకోండి, దేవుని ఆత్మతోనే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ చోటు లేకపోతే కార్యాలు జరగవు. అదొక దెయ్యాల కోటలాగా అయిపోతుంది పరిస్థితి. 850 మంది ప్రవక్తల మధ్య ఒక్కడే ఉన్నాడు ఏలియా. ఆత్మను పొందినటువంటి వాడు. మిగిలిన వారు దురాత్మను పొందిన వారిగా, దైవ కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారిగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి సంగమా, మనము నిర్లక్ష్య వైఖరితో ఉండొద్దు. నీ విను దాని గురించి జాగ్రత్త పడి, నీ విశ్వాసంలో తొలగిపోతున్నావా, సమస్యలిపోతున్నావా, బలహీనమైపోతున్నావా, నిన్ను పరిశీలన చేసుకుని ఈ కడవ. అందుకే సహవాసంలో ఉండాలి. ప్రార్థించే వాళ్ళతో, భక్తి చేసే వాళ్ళతోటి నువ్వు ఉంటే నీకు కొంచెం భక్తి అబ్బుతుంది, సహవాసం అబ్బుతుంది, దైవ శక్తి రోషం నీకు అబ్బుతుంది. ఆ విధంగా నీవు నేను చెడిపోకుండా, పాడైపోకుండా దేవుని సామర్థ్యం చెప్పున మనం నిలబడడానికి దేవుడు కృప చూపెడతారు ఈ రీతిగా. కాబట్టి అంత్య దినములు, కడవరి దినములు, మన పోకడెప్పుడో ప్రభు రాకెప్పుడో తెలియని ఈ భయంకరమైన ఉగ్రత దినాలలో ఈ రీతిగా మన విశ్వాసాన్ని మనం కొనసాగించకపోతే, కాపాడుకోకపోతే విశ్వాస భ్రష్టులు అయిపోతాం. అంటే అర్థం ఏంటంటే, పరలోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని నువ్వేం చేస్తావు? భూమి మీద ఎవరి కోసమో, తిండి కోసమో, ధనం కోసం, మనుషుల కోసమో నాశనం చేసేసుకుంటాం. అప్పుడు నిత్య నరకానికి వెళ్తాం. అందుకు లేఖనం చెప్తుంది, ఎంచు దినాల్లో జాగ్రత్తగా భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభు కొరకు నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ముగించేస్తాను త్వరగా. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. మీరు ఆనవాయితీ